తీర్మానించుకుందాం మన దేవుడి దగ్గర. వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి. మన ప్రతి వారం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ప్రకటన గ్రంథంలో 26వ వర్తమానాన్ని మనం ఇప్పుడు వింటున్నాం. 26వ వర్తమానాన్ని 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదివితే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదివితే, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో తర్వాత ఏంది, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా. చదివిన ఈ వాక్యాన్ని మనందరికి అర్థమగినట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. పల్లవి హుషారుగుండవా? ఇంకా టిఫిన్ చేయలే కదా, అయిన తర్వాత చేదులే, నీరసం ఉండవు తల్లే, నీరసం అక్కడ రాలేదు కదా. చదివిన వాక్య భాగంలో పోయిన వారం మనం ఎంతవరకు చెప్పుకున్నాం చెప్పండి? ప్రకటన గ్రంథం అంటే మనకు టకటక్ గుర్తు రావాలి. పద్మాసు ద్వీపములో చరవాసిగా యేసు నామమును బట్టి శ్రమల పాలై యేసు నామమును బోధిస్తున్నందుకు శిక్షించబడి, కొట్టబడి, గాయాలు చేయబడి, ఎన్నో మరణకరమైన వేదనలకు గురై ఇప్పుడు రాళ్లతో నిండిన వేడి ప్రదేశమైన విషసర్పాలతో కూడి ఉన్న పద్మాసు ద్వీపానికి పంపబడ్డాడు. అక్కడ ఒక గుహలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు యోహాను గారిని పిలిచాడు. ఇక్కడికి ఎక్కిరా, ఇక మీదట జరగబోయే సంగతి నేను నీకు తెలియచేస్తాను అని చెప్తే యోహాను గారు ఆత్మవశుడై ఆత్మకు అప్పగించబడి పరలోక రాజ్యంలో అడుగుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతికున్నప్పుడే పరలోకం చూడటం అంటే ఎంత సంతోషమన్నా నిజం చెప్పాలంటే. యోహాను గారికి పరలోకం చూపించినప్పుడు అతని వయసు 97 సంవత్సరాలు అంటే ఆటోమేటిక్గా మొత్తం అయిపోయింది జీవితం అంతా, ఇంకేం లేదు, లాస్ట్ మూమెంట్లో ఉన్నాడు మనిషి. మీకు విషయం తెలుసా, మనకు గనక దేవుడు పరలోకాన్ని కనుక చూపిస్తే ఇప్పుడు మనలో ఎవరికైనా ఏమిమ్మా ఇప్పుడు గనక మనలో ఎవరికైనా గనక పరలోకాన్ని కానీ చూపిస్తే జీవితంలో ఇక మళ్ళీ పాపం చేయరు. తెలుసా మీకు? పరలోకాన్ని కనుక మనకు గనక దేవుడు చూపిస్తే ఇంకెవరు పాపం చేయరు. వాస్తవం అది. అంత శ్రేష్టమైన పట్టణం అది. అందుకే దేవుడు దాన్ని ఎవరికి కొంతమంది బిల్డప్, నాకు పరలోకం చూపించాడు దేవుడు, గేట్లు తెరుచుకున్నాయి, మేము పోతుంటే గుర్రం పోయింది. నువ్వు ఉండవమ్మా, ఇక నిజంగా గేట్లు కానీ తెరుచుకుంటే కనుక నువ్వు మరలా నోట్లతో బూతులు మాట్లాడగలుగుతావు నువ్వు అసలు? ఇంకా మరలా సినిమా టీవీలో చూడగలుగుతావా? అసలు ఫోన్ చూడగలుగుతావా? నిజంగా నువ్వు పరలోకపట్నం చూస్తే అది మరుగు చేయబడింది, అది అప్పుడే చూడాలి మనం. కానీ మన యోహాను గారు మాత్రం వృద్ధాప్యంలో దేవుడు తీసుకెళ్ళాడు ఈ గ్రంథం రాయించడానికి. సరే, తలుపు తెరవబడింది, లోపలికి వెళ్ళాడు. ఏం కనపడింది చెప్పండి? లోపలికి పోగానే దగ మెరుగుచున్న సింహాసనం, ఒక సింహాసనం కనబడింది. ఆ సింహాసనం ఇంక వరుస చెప్పుకుంటా వస్తే యేసయ్య సింహాసనం వెనక ఏమండి, త్వరగా గుర్తున్న వాళ్ళు చెప్పండి. యేసయ్య సింహాసనం వెనక ముందు యేసయ్య ఎలా కనపడుతున్నాడు? సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు దృష్టికి. అంటే దగదగ మరియు తెల్లని కాంతి, ఎర్రని కాంతి మిక్సింగ్లో ఆకారం కనబడుతుంది. ఒక స్వరూపం అంత కాంతిలో కనబడుతుంది. ఆయన వెనక మరకతమును పోలిన మేఘధనస్సు ఆవరించి ఉంది. ఆయన చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. దానిలో 24 పెద్దలు కూర్చో ఉన్నారు. వారి తలల మీద కిరీటాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ సింహాసనమునకు ముందు
స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. ఇప్పుడు మన పాయింట్. ఆ తర్వాత సింహాసనం చుట్టూ 4 వైపులా ముందు వెనక 4 జీవులు ఉన్నాయని పోయిన వారం మనం విన్నాం. ఇదంతా సింహాసనమే, బలిపీఠం అనుకోండి, ఇదంతా సింహాసనం అనుకోండి. మధ్యలో యేసుక్రీస్తు వారు కుర్చీ మీద కూర్చో ఉన్నారు, ఆసనం మీద. ఈ సింహాసనానికి 4 వైపులా, ఇక్కడ వెనక 4 వైపులా 4 జీవులు నిలబడి ఉన్నారు. ఒక జీవి ముఖం ఎట్లా ఉంది చెప్పండి? ఒక జీవి ముఖం ఎట్లా ఉంది? సింహం వంటిది. మరొక జీవి ముఖం దూడ వంటిది. మరొక జీవి ముఖం మనిషి ముఖం వంటిది. మరొక జీవి ముఖం పక్షిరాజు వంటిది, గ్రద్దలాగా. ఇదంతా ఏం సార్, మన కాదు కదా ఇది అంటే, రేపు మనం పోయినప్పుడు ఎలాగే మనకు కనబడరు. వంటిది అంటే అలా కనబడుతుంది యోహాన్ గారికి. అంతేగాని నిజంగా అలా లేరు అక్కడ. ఈ 4 జీవులు ఎవరో పోయిన వారం మనం తేల్చేసాం. కొంతమంది ఏమో కెరూబులు అన్నారు. కెరూబులు యేసుక్రీస్తు వారు దేవదూతలను సృష్టించినప్పుడు అందరిని ఒకేలాగా చేయలేదు. వాళ్ళలో కూడా కేడర్లు ఉన్నాయి, వాళ్ళ శక్తి స్థాయిలు ఉన్నాయి, మహిమ స్థాయిలు ఉన్నాయి. కెరూబులు, సెరాపులు, మహాదూతలు, ఇంకా ప్రియులరా. అయితే దేవదూతల్లో సెరాపులు కానీ కెరూబులు కానీ దేవుని మహిమని ప్రత్యక్షంగా చూడలేరు. 2 రెక్కలతో కళ్ళను కప్పుకుంటారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటారు. కెరూబులకేమో 4 రెక్కలు, ఒక్కొక్కరు 4 ముఖాలను రాశాడు అక్కడ. సెరాపులకేమో 1 ముఖమే కానీ 6 రెక్కలు. కానీ కెరూబులు సింహాసనం కింద ఉన్నారు, సెరాపులు సింహాసనం పైన ఉన్నారు. కానీ 4 జీవులు మాత్రం ఆయన ప్రక్కనే ఉన్నారు. కాబట్టి వీరు కెరూబుల కంటే సెరాపుల కంటే ఇంకా మహామహిమ కలిగిన, మహాశక్తి కలిగినటువంటి దేవుని చేత సృష్టించబడిన శక్తివంతమైన దేవదూతలు వాళ్ళు అని పోయిన వారం మనం తేల్చుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవదూతలు నిజంగా దేవుని మహిమను చూడలేరు. కానీ ఈ 4 జీవులు మాత్రం దేవుని ముఖాన్ని స్పష్టంగా చూస్తున్నారు. పోయిన వారం చెప్పాం కదా, మహత్తరమైన శక్తి వాళ్ళకి ఇవ్వబడింది. ఆ మహామహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుని చుట్టూ 4 వైపులా నిలబడి ముఖాన్ని కప్పుకోకుండా ఆయన మహిమను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారంటే దేవదూతలందరికంటే వీళ్ళు శక్తివంతమైన దేవతలు అయి ఉండొచ్చు. ఈ దేవదూతల శరీరం అంతా, రెక్కలంతా కళ్ళు ఉన్నాయి అన్న పదానికి అర్థం ఏంటంటే వీళ్ళు త్రికాల సంభవాలు. అంటే దేవుడు ముందుగానే చార్టు సిద్ధపరిచి, ఆయన వివరాలన్నీ సిద్ధపరిచి వాళ్ళకి అనుగ్రహించాడు, వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు అన్నీ గుర్తుపట్టగలుగుతారు, ఏం జరగబోతున్నాయో మొత్తం గుర్తుపట్టగలుగుతారు. ఇక ఏ దేవదూతలకు లేనంత దివ్య శక్తిని దేవుడు వారికి ప్రసాదించాడని. అలాగే తన సింహాసనానికి చుట్టూ కాపులా, ఏ అపవిత్రత రాకుండా, పిలవబడని వారు ఎవరు అక్కడ చేరకుండా కాపలా కాస్తున్నారు బాధ్యత కలిగి. బిడ్డలారా, దేవుని సింహాసనం దగ్గర నిలబడగలిగేంత శ్రేష్టమైన పవిత్రతను వాళ్ళు కలిగి ఉన్నారు. ఈ భాగ్యం ఇంకెవరికి దొరకలేదు. బిడ్డలారా, అతి శ్రేష్టమైన పరిశుద్ధత కలుగున్నారు. కాబట్టి అలాగే ఉగ్రతను కుమ్మరిస్తున్న దేవదూతలను పిలుస్తున్నారు 4. మొదటి దూత రా, 2వ దూత రా, 3వ దూత రా అని పిలుస్తున్నారు. దేవుని బాధ్యతలు వీళ్ళు నెరవేరుస్తున్నారు. అంటే వీళ్ళు దేవదూతలందరిలో మహాశక్తివంతమైన, శ్రేష్టమైన, దేవుని చేత ప్రత్యేకంగా సృష్టించబడిన దేవదూతలై ఉండొచ్చని పోయిన వారం మనం తెలుసుకున్నాం. ఇది అర్థమైతే, గుర్తొస్తే, నిజమే పాస్టర్ గారు అంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 4 జీవులు అంటే దూడలు, సింహాలా లేకపోతే నిజంగా దేవదూతలా? చెప్పండి. పోలిక. అలా పోల్చాడు దేవుడు ఆ ముఖాలని, అంతే తప్ప వాళ్ళు సింహాల ముఖాలతో ఉండరు, దూడ ముఖాలతో ఉండరు. పాస్టరా, నువ్వు దూడ ముఖం అన్నావు కదా, ఇక్కడ దూడలు కనపట్లేదు ఏంది అని అనొద్దు. రేపోయిన తర్వాత సింహం ఉందన్నావు, గద్ద ఉందన్నావు, ఏది గద్ద లేదు, ఏం లేదు అక్కడ, ఇందుకు చెప్పిన అబద్ధాలు నువ్వు నన్ను అనొద్దు. పోలిక. ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి, దేవుడు పరలోక విశేషాలు మనకు అర్థం అవ్వటానికి ఆయన చిత్రాల రూపంలో ఈ గ్రంథాన్ని రాయించాడని మనం ముందుగానే వింటున్నాం. కనుక మహాశక్తివంతమైన 4 దూతలు ఆయన సింహాసనం చుట్టూ నిలబడి తమ పనులు నిర్వర్తిస్తున్నారు. వారు దేవదూతలందరికంటే శక్తి గలవారు. ఇంకా అంతకంటే శక్తి గల దేవదూతలు ఉంటే ఉండొచ్చు, మనకు తెలియదు. రేపు మన పరలోకం పోతే తెలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పోయిన వారం ప్రశ్నలతో ముగించాం. మనం ఆ 4 జీవుల్లాగా మనం కూడా దేవుని నామానికి అవమానం రాకుండా కాపాడుతున్నామా? దేవుని నామాన్ని వారు పరిచర్య చేస్తున్నట్లు మానక రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండి యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అని ఆరాధిస్తున్నట్లుగా, దేవునికి స్తుతిస్తున్నట్లుగా మనం స్తుతిస్తూ దేవునికి పరిచర్య చేస్తున్నామా? అతి శ్రేష్టమైన పరిశుద్ధ కోసం ప్రాకులాడుతున్నామా?
నిరంతరం దేవుని ఆరాధించుటకు ఆశించి దేవుని మందిరాలకు పరిగెత్తి రావడానికి ఇష్టపడుతున్నామా? ఇష్టపడితే మందిరం పెట్టి ఎందుకు ఉంటుంది? నువ్వు చెప్పుకో. నువ్వు ఉండేది చెప్పడానికి, మేము ఉండేది వినడానికి. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఉండేది చెప్పడానికి, మేము ఉండేది వినడానికి అన్నట్లున్నారు ఈ రోజుల్లో విశ్వాసులు. ప్రభు వాళ్ళని ఆశీర్వదించిన గాక. రైట్ బిడ్డలారా, ఇంతవరకు మనం పోయిన వారం విన్నాం. ఇప్పుడు కంటిన్యూషన్కి వెళ్దాం, పార్ట్ 2. ఈ 4 జీవుల్ని మనం చూసినప్పుడు ముఖాలు పెట్టాడు దేవుడు ఆ 4 జీవులకి. ఒకరికేమో చెప్పండి సింహం ముఖం, ఒకరికేమో దూడ ముఖం లేదా ఆవు ముఖం, ఎద్దు ముఖం, ఇంకొకరికేమో మానవ ముఖం, ఇంకొకరికేమో పక్షిరాజు ముఖం. ఎందుకు దేవుడు ఈ ముఖాలు పెట్టాడు? ఎందుకు ఈ ముఖాలు పోల్చాడు అంటే మనం తెలుసుకోవాల్సింది 2 విషయాలు. ఈ 4 జీవుల ముఖాలు మనకి దేవుని యొక్క బాహుళ్యత. రాసుకునే వాళ్ళు రాసుకోవాలా, నోట్స్లు తెచ్చుకొని రాసుకోకపోతే ప్రకటన గ్రంథమే కాదు కదా, బైబిల్లో చిన్న పాయింట్ కూడా మీకు అర్థం కాదు. సలోమి అనే బైబిల్లో ఒక స్త్రీ ఉంది, సలోమే అని. కొంతమంది ఆ పేరు కూడా ఈనుండరు. తల్లే అమ్మ చెల్లె అనుషమ్మ బైబిల్లో సలోమి అన్న పేరు కూడా కొందరు వినుండరు. సలోమి ఎవరు అడిగారు ఎవరన్నా పాస్టర్ గారు మిమ్మల్ని బయట, సలోమి అంటే ఎవరమ్మా బైబిల్లో? సలోమే మా ఓడు చెప్పలేదు మాకు. మా ఓడు ఎప్పుడు చెప్పలా, మేము ఎప్పుడు వినలా. మీ ఓడు చెప్పలా, మీ పాస్టర్ చెప్పలా. ముత్తుకూరులో ఇప్పటికి 26 మంది గురించి చెప్పున్నాడు. ముత్తుకూరులో లైవ్ దేవుని వాక్యాలు వింటే కదా, రాసుకుంటే కదా. చదువు వచ్చిన వాళ్ళన్నా నోట్సులు తెచ్చుకొని రాసుకోండి ఆయన. కుమారులారా కుమార్తెలారా, పాస్టర్లకే కాదు నోట్సులు అవసరం, మీకు కూడా నోట్సులు అవసరం. ఒకరోజు వస్తుంది మీకు వాక్యం చెప్పడానికి పాస్టర్లు కనపడరు, కనబడితే కొడతారు పాస్టర్లని యేసు నామములో. అట్లా మాటలు చెప్పకండి సార్, మాకు భయం వేస్తుంది. భయమా? ముందుంది మనకి. రేషన్ కార్డులు జాంతానాయ్, ఆధార్ కార్డులు బంద్ హై, అమ్మ ఒడి బంద్ హై, ఇంకా విద్యా దీవెన, నాయుడు అన్న దీవెన అన్ని బంద్ హై, ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ శ్రీ బంద్ హై. ఎందుకు బంద్? క్రైస్తవుడు అయినందుకు బంద్. అవి కదా రాబోయే రోజులు. ముందు మనకు మేలుకరమైన దినాలు కాదు, ముందు మనకు కీడైన దినాలే. యూట్యూబ్లో యేసు అనే పేరు కనపడితే డిలీట్ చేస్తారు వీడియోలు. క్రైస్తవునికి సంబంధించిన ప్రతి వీడియోని తీసేస్తారు రాబోయే రోజుల్లో. యూట్యూబ్లో వాక్యం దొరకదు, బైబిల్ అప్లికేషన్ మొత్తం డిలీట్ చేస్తారు. బైబిళ్ళు కనబడితే జైల్లో వేస్తారు. బైబిల్ కనబడితే పక్కనింటి వాళ్ళే ఫోన్ చేసి పోలీస్ అని చెప్పేస్తారు, పోలీస్ స్టేషన్కి. పలానా వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉంది, ప్రార్థన చేసుకుంటారు రండి. అప్పుడు వాక్యం చెప్తుంది, తండ్రే కుమారుని పట్టించేస్తాడంట, కుమారుని తల్లే పట్టించేస్తుంది. ఎందుకంటే రే నువ్వు ప్రార్థన చేస్తే మమ్మల్ని ఎత్తేస్తారు జైల్లో. నాయన నీ భక్తి ఉంటే జైల్లో చేసుకొని కొడుకులు కూతుర్లే ఫోన్లు చెప్పేస్తారు తల్లి పోలీసులకి. అప్పుడు నిన్ను ఎత్తుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడవేయగా ఆ ఆనందము ఎంత బాగుండునో. అప్పుడు జైలులే దేవుని మందిరాలుగా మారిపోవును గాక. ఇవన్నీ జరుగుతాయా? మేము నమ్మం. ఇవి జరగవు, పొర్రపాటును జరగవు. తొందరలో జరగాల్సింది దేవుడు మళ్ళీ బ్రేక్ వేసి కాస్త ఆపాడు అంతే. ఈ సంవత్సరం కానీ వాళ్ళకి కానీ 400 సీట్లు కానీ వచ్చి ఉంటే చుక్కలు కనపడే మనకి యేసునామంలో. దేవుడి దయ. మరలా అమెరికాలో ట్రంప్ గారు గెలిచేటట్టున్నారు. మరలా అమెరికాలో ట్రంప్ గారు కానీ గెలవకుండా ఇంకో ప్రభుత్వం కానీ వచ్చిందంటే ఇంకా తొందరగా వస్తాయి దినాలు మనకి. సార్ నువ్వు వాక్యం చెప్పుకునేవాడు చెప్పుకో, ఇట్లాంటి భయాలు కానీ పెడితే మేము ఏమైపోవాలి? మేమా అమ్మలారా, రాబోయే రోజుల్లో వాక్యం దొరకక అల్లాడిపోతారు అంతే. మీరు వాట్సాప్లో ఫేస్బుక్లో చూసారో లేదో, చైనా వాళ్ళకి బైబిళ్ళు పంచుతున్నప్పుడు వాళ్ళు తీసుకొని ఎంత ఏడుస్తున్నారో ఒకసారి మీరు ఆ వీడియోలు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. చైనా వాళ్ళకి ఇప్పుడు బైబిల్ లేవు, రష్యాలో బైబిల్ కనపడకూడదు. రహస్యంగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు పట్టుకొని గుండెకి హత్తుకొని ఏడుస్తున్నారు, గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. బైబిల్ చూసి ముద్దు పెట్టుకోవటం. వాళ్ళు బైబిళ్ళు కనబడని దేశాలు ఉన్నాయి తెలుసా. మనకి ఇంత హ్యాపీగా బైబిళ్ళు మనం దేవుని చదువుకునే కృపను ఇస్తే బైబిల్ చదవడంలే, వాక్యాలు రాసుకోవటంలే. బిడ్డలారా, ఏ వారం వాక్యం ఆ వారం ఖతం హాయ్. ఈ వారం వాక్యం వచ్చే వారంకి జాంతానాయ్. కాబట్టి నవ్వుకున్నట్టు కాదు బిడ్డలారా, ఈరోజు నువ్వు నిలబడకపోయినా రేపు దేవుడి కోసం నిలబడాలా. అప్పుడు ఒక వాక్యం చెబితే విందామని గుండెలు బాదుకుంటావు.
పక్కింటి వాళ్ళు ఎవరన్నా దేవుని వాక్యం చదివి వినిపిస్తే వినాలని ఆశ. అందుకే వాక్యం చెప్పింది, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనని వెదకండి. యెహోవా మీకు అందుబాటులో ఉన్నప్పుడే వెదకండి ఆయన వాక్యాన్ని. రాసుకోండి బిడ్డలారా, మంచిది. చదువు వచ్చిన ప్రతి ఒక్కరు నోట్స్లు మెయింటైన్ చేయండి. ఇక్కడ రాబోయే రోజుల్లో ఆ నోట్సుల్లో వాక్యమే మనకు దొరికేది. ఆ నోట్సుల్లో వాక్యమే. యూట్యూబ్లు గలత్ హై, గూగుల్ అకౌంట్లు గలత్ హై, అంతే. ఏది ఉండ నీరు రాబోయే రోజుల్లో. నేనైతే యేసయ్య కొరకు అన్ని విధాలుగా సిద్ధపడి ఉండాలని ఆశపడుతున్నాను. హోలీ జడ్జి సంఘాలలో ఉన్న ఏ విశ్వాస కూడా వెనక అడుగు వేయకుండా కమాన్ అన్నట్టు ఉందిరుగాక. ఆమె గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు ఎడ చూస్తున్నారంటే అని మేము రేషన్ కార్డులు తీయమను, యేసయ్య ఎవరో నాకు తెలియదు చెప్పకపోతే, ఆధార్ కార్డులు లేవని చెప్పమను, ఆ యేసు ఎవరో మాకు తెలియదు చెప్పకపోతే అడుగు నన్ను అన్నట్టు చూస్తున్నారు. అట్లాంటి ఎవరు లేరులే. ఇంజక్షన్లు ఏమా అట్లాంటి ఉన్నా కూడా వేసున్నాం వల్ల. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ 4 జీవుల ముఖాలు దేవుడు ఎందుకు అలా పోల్చి మనకు రాయించాడంటే బైబిల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి. ఈ 4 ముఖాలు దేవుని గొప్పతనాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఒకటి. రెండోది వచ్చి ఈ 4 జీవుల ముఖాలు పరలోకానికి వెళ్ళాలనుకున్న విశ్వాసులు ఎలా బ్రతకాలో కూడా తెలియజేస్తున్నాయి 2 విధాలుగా. ఒకటి, దేవుని గొప్పతనాన్ని, దేవుని సార్వభౌమత్వాన్ని, దేవుని బాహుళ్యతను నేర్పిస్తున్నాయి ఈ 4 ముఖాలు. రెండోది, మనం ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తున్నాయి. అందుకే దేవుడు సింహాన్ని, దూడని, మానవ ముఖాన్ని, పక్షిరాజు ముఖాన్ని దేవుడు ఎందుకు ఈ 4 సింహాసన 4 పక్కల దేవుడు చూపిస్తున్నాడంటే, దేవుడిని సమీపించాలనుకున్నప్పుడు మనం ఆ 4 ముఖాలు పోలిన వారమై ఉండాలా. దేవుని రాజ్యానికి చేరాలనుకుంటే అలా బ్రతకాలి భూలోకంలో. పైగా మన దేవుడు ఎట్లాంటి వాడో కూడా వాటిని చూస్తే మనకు అర్థమైపోద్ది. పదండి లోపలికి. ఆ 4 ముఖాలు మనకేమి నేర్పిస్తున్నాయో ఒకసారి దేవుని గురించి మనకేమి నేర్పిస్తున్నాయో నేను ముందుకెళ్ళి చెప్తాను మీకు. రాసుకోండి. మొదటిది, ఈ 4 జీవులు ముఖాలు దేవుడు సర్వాంతర్యామి అని తెలియజేస్తున్నాయి మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎవరు? సర్వాంతర్యామి. అంటే అన్ని చోట్ల ఉన్నవాడు, అన్ని చోట్ల విస్తరించి ఉన్నవాడు. ఆయన లేని చోటే లేదు. సముద్ర దిగంతలోకి వెళ్ళినా అక్కడ కూడా ఆయన ఉంటాడు. ఆకాశ మహాకాశాలకు ఎక్కి వెళ్ళినా అక్కడ ఆయన ఉంటాడు. పాతాళంలోకి వెళ్ళినా ఆయన లేని చోటు లేదు, ఆయనకి తెలియని చోటు లేదు అని ఈ 4 జీవుల ముఖాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎలాగా? ఈ 4 ముఖాలు 4 దిక్కులకు సాదృశ్యం. ఈ 4 జీవులు 4 దిక్కులకు సాదృశ్యం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని కొంతమంది బైబిల్ పండితులు చెప్తున్నారు అనమాట. ఈ 4 జీవులు 4 దిక్కులకు సాదృశ్యం. అంటే ఈ ప్రపంచంలో 4 దిక్కులు ఎలా ఉన్నాయో అన్ని వైపులా దేవుడు విస్తరించి ఉన్నాడనే దానికి ఈ 4 జీవులు సాదృశ్యం అని కొందరు అంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 4 జీవుల ముఖాలు. తూర్పేమో సింహం, తూర్పు సింహం, పడమర దూడ, ఉత్తరమేమో మానవుడు, దక్షిణం పక్షిరాజు. ఇవన్నీ రాసుకోబోలేదు మీరు. ఈ 4 జీవుల ముఖాలు దేవుడు సర్వాంతర్యామి అని సూచిస్తున్నాయి అని రాసుకోండి. రెండో పాయింట్, ఈ 4 జీవులు లేదా ఈ 4 జీవుల ముఖాలు మనకేం నేర్పిస్తున్నాయంటే దేవుడు భూమండలమునకు అధిపతి అని. ఒకటేమో సర్వాంతర్యామి, రెండేమో భూమండలానికి అధిపతి. భూమండలమునకు అధిపతిని మన దేవుడు నిరూపిస్తున్నాయి ఈ 4 జీవుల ముఖాలు. సింహము ఎవరికి ప్రతినిధి? మృగాలకి ప్రతినిధి. సింహం మృగరాజు కదా, మృగాలకు రాజు కదా సింహం. కాబట్టి సింహం ముఖమేమో సింహాలకు ప్రతినిధి, దూడ ముఖమేమో సాధు జంతువులకు ప్రతినిధి, మానవుడు మానవ జాతికి ప్రతినిధి, పక్షులకు ప్రతినిధి డేగ పక్షిరాజు. ఇలా సకల జీవులు, సకల జలచరాలు లేదా సకల జీవులు. చేపను రాయలేదు దేవుడు ఎక్కడ, నన్ను అడగబాకండి. అంటే ఈ బైబిల్ పండితులు చెప్పిన సత్యం ఏంటంటే 4 జీవులు మనకి ఏమి బోధిస్తున్నాయంటే దేవుడి భూమండలం అంతటికి అధిపతి అని. అంటే దేవుని బాహుళ్యతని, దేవుని గొప్పతనాన్ని మనకి దేవుడు నేర్పించడానికి ఆ 4 ముఖాలు పెట్టాడు అని మనం తెలుసుకోవాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జంతువులు నిర్మించింది ఎవరు? పక్షులు నిర్మించింది ఎవరు? ఇజ్రాయెల్ పాస్టరా? ఆదికాండంలో ఉంటుంది. ఆయన ప్రతి విధమైన జంతువును కలుగు చేశానని మాట చెప్పాడు, కలిగాయి అంతే. అవి పక్షులు కానీ, చేపలు కానీ, చతుష్పాద జంతు అన్నిటిని దేవుడు సృష్టించాడు. ఆయనే ఈ భూమండలానికి అధిపతి. మానవుని చేసింది కూడా ఆయనే.
కాబట్టి దేవుడు భూమండలానికి అధిపతి అని మనకి ఈ 4 జీవుల ముఖాలు, 4 జీవులు తెలియజేస్తున్నాయి. బిడ్డలారా, మూడో పాయింట్ ఈ 4 జీవులు మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే, ఈ సర్వలోకానికి లేదా భూమండలానికి వాక్యమే ఆధారం అని మనకి నేర్పిస్తున్నాయి. వాక్యమే ఆధారం. ఎలాగో తెలుసా? కొందరు చెప్తారు ఈ మత్తయి సువార్త సింహానికి సాదృశ్యం అంట. మత్తయి సువార్త సింహానికి సాదృశ్యం. ఎందుకంటే మత్తయి సువార్త మనం చదివితే ఆయన యూదుల రాజుగా చెప్పబడతాడు. మత్తయి సువార్తలో మత్తయి గారు యేసు ప్రభువు రాసినప్పుడు ఒక రాజులాగా రాశాడు. యూదా గోత్రపు సింహం అని రాస్తాడు ఆయన. రాజుల చరిత్ర రాసేటప్పుడు వాళ్ళ వంశం అంతా రాస్తారు. అందుకే మత్తయి సువార్త వంశావళితో స్టార్ట్ అవ్వద్ది. మత్తయి సువార్త ఆయన సింహంగా చూపిస్తుంది. మార్కు సువార్త దగ్గరకు వచ్చేసరికి ఒక వంశావళి ఉండదు, ఒక పాడు ఉండదు, ఒక పేరు ఉండదు. స్టార్టింగే యేసుక్రీస్తు వారు అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసి సేవ స్టార్ట్ చేశాడు. రెండో వచ్చేసరికి ఇదిగో ఏంది ఆయన పక్షవాతం స్వస్థపరిచాడు. వెంటనే ఆ ఊరు వెంటనే ఇటు వాడు అటు ఎట్లా రాస్తారంటే ఒక అర్థం లేకుండా, అంటే ఒక చీప్గా ఉన్న వ్యక్తిని, ఒక దాసుడుగా ఉన్న వ్యక్తిని, అంత విలువలేని వ్యక్తి గురించి ఎలా రాస్తారో అలా రాశాడు మత్తయి గారు, మార్కు గారు సువార్తని. అంటే మార్కు సువార్త ఏం చూపిస్తుందంటే దూడని, దాసుని స్వభావాన్ని, ఒక దాసుని గురించి రాసినట్లుగా. యేసుక్రీస్తు వారు దాసుని స్వరూపం ధరించి మన భూమి మీదకి వచ్చాడు కాబట్టి మార్కు సువార్త దూడను పోలి ఉంది అని చెప్తారు బైబిల్ పండితులు. మత్తయి సువార్త ఏమో సింహం, మార్కు సువార్త ఏమో దాసుడు. బిడ్డలారా, లూకా సువార్త దగ్గరకు వచ్చేసరికి లూకా సువార్త దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నరావతారి, మానవుని ఏమంటే మనుష్య కుమారుడు, యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు, నరావతారి అని మనకి నేర్పించేది ఒక మానవుడు. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు అన్నమాట. ఆయన మానవ తత్వాన్ని నేర్పించేది, చూపించేది, అవగాహన కలుగు చేసేది లూకా సువార్త. లూకా సువార్త అంతా మనం చదివితే మనుష్య కుమారునిగా ఆయన బయలుపరచబడతాడు, అంటే మానవ ముఖం లూకా సువార్త. యోహాను గారి దగ్గరకు వచ్చేసరికి ఏమంటే రాబోయే రోజుల్లో నేను వస్తాను, మిమ్మల్ని మరలా నా తండ్రి ఇంటికి తీసుకొని వెళ్తానని పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసుకొని తీసుకువెళ్ళినట్లుగా మేఘాల మీద నేను తీసుకొని పోతానని రాశాడు. కాబట్టి ఇది పక్షిరాజు ముఖానికి సాదృశ్యమని చెప్తారు బైబిల్ పండితులు. మత్తయి సువార్త సింహానికి, మార్కు సువార్త దూడకి, దాసుని స్వరూపం. లూకా సువార్త మనుష్య కుమారుడు అంటే మానవ ముఖానికి, యోహాను సువార్త పక్షిరాజుకి సాదృశ్యం. కాబట్టి ఈ భూమండలం అంతటికి వాక్యమే ఆధారమని దేవుడు ఈ 4 జీవుల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అని కొందరి బైబిల్ పండితుల ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 4 జీవులు దేవుడు సర్వాంతర్యామని తెలియజేస్తున్నాయి. అంటే 4 జీవులు 4 దిక్కులకు సాదృశ్యం. 4 జీవులు ఏమంటే దేవుడు భూమండలానికి అధిపతి అనగా మృగములకు, సాధు జంతువులకి, మానవులకి, పక్షులకి ప్రతినిధులుగా దేవుడు వీళ్ళని చూపించాడు. భూమండలానికి అధిపతి అని కొందరైతే ఈ 4 జీవులు 4 సువార్తలకు సాదృశ్యమని, ఈ భూమండలానికి దేవుని వాక్యమే ఆధారమని కొంతమంది చెప్తున్నారు. ఇదంతా కూడా నిజమే. మనం నమ్మి అలాగను ప్రార్థించాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ 4 జీవుల ముఖాలు, 4 జీవులు ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని యొక్క గొప్పతనాన్ని చూపిస్తున్నారు మనకి. ఒక దైవజనుడు ఇలా రాశాడండి. నేను అదే రాసుకొని వచ్చాను మీకోసం. నేను చదువుతాను చూడండి. ఈ 4 జీవుల యొక్క సారాంశం ఏంటంటే, దేవుడైన క్రీస్తు వారు యూదా గోత్రపు సింహముఖం చేసింది. యూదా గోత్రపు సింహముగా ప్రపంచమును పరిపాలించు రారాజుగా ఈ లోకములో మనుష్య కుమారునిగా మానవ ముఖం వచ్చేసింది. ఈ లోకంలో మనుష్య కుమారునిగా జన్మించి సర్వమానవాళి పాప పరిహారార్థం ఒక మహాయాగంగా బలి పశువుగా దూడొచ్చేసింది. బలి పశువుగా వధించబడి రక్తమును చిందించి ఆ రక్తముతో పాప పంకిలమైన జనులను విమోచించి రక్షించి ఎగురుతున్న పక్షిరాజు వలె గ్రద్దొచ్చేసింది. ఎగురుతున్న పక్షిరాజు వలె తన రెక్కల చాటున తన జనులందరినీ ఉంచుకొని తండ్రి అయిన దేవుని యొద్దకి మధ్యాకాశాన్ని కొనిపోవుననియు తిరిగి మరలా వారిని భూమి మీద తీసుకొచ్చి దేవుని చేత శుద్ధి చేయబడ్డ యోధా ప్రజలతో కూడా అందరికీ ఒక మహా విందును ఏర్పరిచి భూమి మీద ఆ తర్వాత అత్యంత ఆనందభరితం నిత్య శోభాయమానం ప్రశాంత జీవనమైన 1000 ఏండ్లు ప్రభు అయిన యేసుక్రీస్తు పాలనలో శాంతి సమాధానంతో జీవింపజేయును అని ఈ 4 జీవులు మనకు తెలియజేస్తున్నాయి అన్నాడు మరొక దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ 4 జీవులు మనకేం చెప్తున్నాయంటే ఆయన రారాజుగా, యూదాగోత్రపు సింహముగా, మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. బలి పశువుగా మన కోసం రక్తం కాచి చిందించి మన కోసం ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు. పక్షిరాజుగా మనల్ని మోస్తున్నాడు. ఒకానొక రోజున రెక్కల మీద తీసుకెళ్తాడు. తిరిగి మరలా 1000 ఏళ్ల పరిపాలన తీసుకొని వస్తాడని ఈ 4 జీవుల ముఖాలు మనకు నేర్పిస్తున్నాయి అని ఆయన చెప్పాడు దైవజనుడు. అది కూడా నిజమే, ఇది కూడా నిజమే. ఈ విధంగా పరలోకంలో దేవుని ఎదుట నిలబడి ఆయనకు పరిచర్య చేయుచున్న ఈ 4 జీవులు ఘనమైన మహాశక్తి కలిగిన మహాదూతలు, అలాగే దేవుని యొక్క గొప్పతనాన్ని మనకు చాటుతున్న ఘనమైన దూతలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా అక్కలారా, అమ్మలారా? నా బాధ మీకు అర్థమైందా? అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థం అవ్వాలి, ఇంకెంతకంటే నేను చెప్పలేను. ఈ 4 జీవులు దేవుని యొక్క గొప్పతనాన్ని నేర్పించాయి మనకి ఇప్పుడు దాకా. 4 జీవుల ముఖాలు యేసుక్రీస్తు వారిలో ఉన్న శక్తిని మనకు రుజువుపరిచాయి. దేవుడు సర్వాంతర్యామని, దేవుడు భూమండలానికి అధిపతిని, దేవుని వాక్యమే ఈ భూమికి ఆధారం అని, మనం 1000 ఏళ్ల పరిపాలనలో ఎంత ఆనందించబోతున్నామో ఈ 4 ముఖాలు మనకు చూపించాయి ఇప్పటిదాకా. ఆ రీతిగా మనం ధైర్యం తెచ్చుకొని ఈ 4 జీవుల్లో నుండి దేవుని శక్తిని తెలుసుకున్న మనం ప్రభు కోసం నమ్మకంగా నిలబడదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, లాస్ట్ మాట. ఇప్పుడు రెండోది చెప్పా, ఈ 4 జీవులు మనం ఎలా బ్రతకాలి భూమి మీద, ఎలా బ్రతికితే పరలోకం దగ్గరికి వెళ్తాం, ఎలా బ్రతికితే ప్రభు సమీపిస్తాం, ఎలా బ్రతికితే తేజో వాసుల స్వాస్థ్యంలో మనం పాలు పంపులు పొందుతామో అది కూడా ఈ 4 జీవుల ద్వారా దేవుడు మనకు నేర్పించాలనే ఆ ముఖాలు అక్కడ రాయించాడు అని చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్క ముఖాన్ని చూసి ఆ ముఖంలో నుండి మనం ఏమి నేర్చుకోవాలో ప్రభు దగ్గర నేర్చుకుందాం. ఈ 4 ముఖాలు విశ్వాసులలో ఉండాల్సిన సుగుణాలను సూచిస్తున్నాయి అని రాసుకోండి. ఈ 4 జీవుల ముఖాలు విశ్వాసులలో ఉండాల్సిన సుగుణాలను చూపిస్తున్నాయి. ఒక్కొక్క ముఖాన్ని చూసి ఒక్కొక్క అనుభవాన్ని మనం నేర్చుకుందాం. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చిన్న పలవ పడితే మీరు కొంచెం హుషారవుతారు. చిన్న పలవ పడితే మీరు కొంచెం హుషారవుతారు. పలవ పడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోషువతో నీవు మాట్లాడినావు, నేను నిన్ను మరువనని. స్తోత్ర. యెహోషువతో నీవు మాట్లాడినావు, నేను నిన్ను విడువనని, మరువను నిన్ను. చప్పలు కొట్టండి బిడ్డలారా. ఎడబాయనని, నేను నీకు తోడు అని, మరువను నిన్ను. ఎడబాయనని, నేను నీకు తోడు అని, తోడు అని. తేనె కన్నా మధురమైనవయ్యా నీ వాక్యము. అవునయ్యా. జుంటి తేనె కన్నా మధురమైనదయ్యా నీ మాటలు. తేనె కన్నా మధురమైనదయ్యా నీ వాక్యము. జుంటి తేనె కన్నా మధురమైనవయ్యా నీ మాటలు. వర్ణింపలేనివి గూఢమైనవి, గ్రహింప శక్యము కానివి నీ మాటలు. స్తోత్రం. వర్ణింపలేనివి గూఢమైనవి, గ్రహింప శక్యము కానివి నీ మాటలు. తేనె కన్నా మధురమైనదయ్యా నీ వాక్యము. జుంటి తేనె కన్నా మధురమైనవయ్యా నీ మాటలు. స్తోత్ర. చప్పట్లు. ఆమేన్.
హల్లెలూయా గ్లోరీ. ఆమేన్. పౌలుకు నీవు దర్శనమిచ్చావు, నీవు నాకు సొత్తు అని. తారా 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 రే రా తారా రా. పౌలుకు నీవు పౌలుకు నీవు దర్శనమిచ్చావు, నీవు నాకు సొత్తు అని. నా నామము కొరకు శ్రమను భరించుమని, ఇక మీదట నుండి పౌలు అని. నా నామము కొరకు శ్రమను భరించుమని, ఇక మీదట నుండి పౌలు అని. పౌలు అని. తేనె కన్నా మధురమైనవయ్య నీ వాక్యము. పాడాల జుంకి. మీలో కొందరు ఎట్ట పాడతారంటే, ఆపవయ్యా చాలు టైం అవుతుందయ్యా, వందనాలయ్యా నీకు దండాలయ్యా, చెప్పిందే చెప్పి మా తలకాయలు దీని ఎంతకాలం బతకతావు తండ్రి, మాకేం అర్థం కావట్లా అబ్బాయి అన్నట్టు కొందరు. మీరేమైనా అనుకోండి, చెప్పాల్సిందే స్తోత్రం. తేనె కన్నా మధురం అయిపోవాలి దేవుని వాక్యం. మనకు దేవునికి స్తోత్రం కలుగును గాక. సజీవుడైన దేవుని వాక్యం మధురం. ఆ వాక్యమే మనకు ఆధారం. వాక్యం కనబడిన రోజున వాక్యం విలువ అర్థమవుతుంది బిడ్డ మనకి. జాగ్రత్తగా రాసుకోకపోతే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. తేనె కన్నా మధురమైనవయ్యా నీ వాక్యము, జుంటి తేనె కన్నా మధురమైనదయ్యా నీ మాటలు, వర్ణింపలేనివి గూఢమైనవి, గ్రహింప శక్యము కానివి నీ మాటలు, వర్ణింపలేనివి గూఢమైనవి, గ్రహింప శక్యము కానివి నీ మాటలు. తేనె కన్నా మధురమైనవయ్యా నీ మాటలు, జుంటి తేనె కన్నా మధురమైనవయ్యా నీ మాటలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలరా, ఇప్పుడు 4 జీవుల ముఖాలు, 4 జీవుల ముఖాలు విశ్వాసకి ఏమి నేర్పిస్తున్నాయో, విశ్వాసుల్లో ఉండవలసిన సుగుణాలను ఎలా చూపిస్తున్నాయో ఒక్కొక్కటిగా విని మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి, యేసుక్రీస్తు వారి సింహాసనానికి చుట్టూ ఉన్న 4 జీవులలో మొదటి ముఖం ఎవరు చెప్పండి? ఎవరు? ఏ ముఖం? తాబేలు ముఖమా? ప్రేమరాజు, తాబేలా సింహమా? సింహం ముఖం. ఈ సింహం ముఖంలో నుండి విశ్వాసి తెలుసుకోవాల్సిన సత్యాలు బిడ్డలారా త్వరగా చెప్తానమ్మ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఈ సింహపు ముఖంలో నుండి విశ్వాసి నేర్చుకోవాల్సిన విషయాలు. 1, నంబర్ 1, సింహం ముఖంలో నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం. ఈ 4 జీవుల్లో మొదటి ముఖం సింహం నుండి. ప్రతి సమస్యలో దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేస్తూ విశ్వాసంతో బలముగా సాగిపోవాలంట. ఇన్ని రాసుకోండి కానీ మీకు అర్థం కాదు. ఒకటే మాట చెప్పాలంటే, ఎన్ని సమస్యలు వచ్చినా బిడ్డలారా సింహానికి ధైర్యం ఎక్కువ. అదేందో మనకు దేవుడు దాన్ని అలా సృష్టించాడు. బాబా, నా సింహానికి ఏం ఎక్కువ? ధైర్యం.
పిరికితనం దేవునికి ఇష్టం లేదు. మామూలుగా చెప్పాలంటే పిరికితనం ఉండకూడదు బిడ్డ. మనకి ప్రతిదానికి పిరికి ఎలా అయిపోతామో, ఏం చేస్తామో, ఎలా ఉండాలో. అక్క, మనమేమి దేవదూతలం కాదు కాబట్టి మనకు కూడా భయాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సింహాన్ని గుర్తు చేసుకోండి. నేను సృష్టించిన జంతువుల్లోనే సింహం అంత ధైర్యంగా ఉంటే, కొన్ని జంతువులు చూడండి, మనుషులు కనబడితేనో, కర్రలు కనపడితేనో వాటిని కొడుతున్నామనో, గాయపరుస్తున్నామని తెలిస్తే అడ్రస్ లేకుండా పారిపోతాయి. అదే సింహం ముందుకెళ్ళి మీరు పట్టుకోండి, వీలైనంత వరకు ప్రాణం పెట్టి పోరాడి ఆ మనిషిని లేదా ఆ వ్యక్తిని లేదా ఆ జంతువుని చంపాలనే చూస్తుంది. ఎందుకో దాని గుండె. అందుకే దావీదు గారి గురించి బైబిల్లో రాసేటప్పుడు దేవుడు ఏం రాశాడంటే, సింహపు గుండె కంటే బలమైన గుండె అంటే దావీదు గారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దావీదును చూస్తే సింహపు గుండె వంటి గుండె గలవారు సైతం దిగులు పడతారంట. అంతటి పరాక్రమశాలి దావీదు గారు. సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాళ్ళు సైతం దావీదును చూస్తే దిగులు పడిపోతారు. అంతే, అంత గుండె దావీదు గారిది. మనదే పిల్లి గుండె కంటే, ఎలుక గుండె కంటే, మీరు కాదులే నేను కూడా, అమ్మా మిమ్మల్ని అనడంలా, మంద కూడా నేను కూడా కలుపుకుంటా. పిల్లి గుండె కంటే ఘోరమైన గుండె. కొంతమంది చూస్తే ప్రతిదానికి కుళాయిలు తిప్పే కుళాయిలు, చిన్నదానికి పెద్దదానికి కుళాయిలు తిప్పే. చిన్న కష్టానికి ఏడ్చా, పెద్ద కష్టానికి ఏడ్చా, బాధలకు ఏడ్చా, కష్టాలకి ఏడ్చా. బిడ్డ, ఇప్పుడు దాకా ఏడ్చావు, ఇప్పుడు ప్రభువు నీకు చెప్తున్నాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, మనము తట్టుకోగలిగినంత మట్టుకే, లేదా మనము సహించగలిగినంత మట్టుకే దేవుడు మనకి శోధన అనుమతిస్తాడు. కానీ మనము సహించలేనంత ఎప్పటికీ మనకు ఆయన అనుమతించడు. నీ బిడ్డ తల మీద ఎంత బరువు పెడితే మోయగలుగుతాడో నీకు తెలుసా తెలీదా? అమ్మ రేపుకమ్మ చెల్ల, మీరెవరు నసా చోట్ల అంటే అదొక రకంగా చూస్తున్నారు. నీ బిడ్డ ఎంత బరువు మోయగలుగుతాడో మనకు తెలుసా తెలీదా? ఇప్పుడు మన బిడ్డల మీద మనం బరువే మోయట్లేదులే. అమ్మో నా బిడ్డ కందిపోద్ది, అమ్మో రంగు పోద్ది, ఏమైనా పని చేసినట్టు ఎండలకు పంపించామంటే. అక్క ఈసారక్క కదా, మన బిడ్డని ఏదన్నా ఎండలో మనం కాదులే, కొందరు అలా చూసుకుంటారు బిడ్డల్ని. అంటే బరువులు మొయ్యరు, పని కూడా చేయించరు. నీ బిడ్డ మీద నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కన్నాడు కదా, మనందరి కోసం రక్తం కార్చి తన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు కదా, నిన్ను వదిలేసి ఆయన చూస్తూ ఉంటాడు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మనము సహించగలిగినంత మట్టుకే శోధనలు మన మీదకి ఆయన అనుమతిస్తాడు. మనం ఇక తట్టుకోలేకపోతున్నామని ఆయనకు అర్థమైనప్పుడు తప్పించుకునే మార్గం కూడా దేవుడు పక్కనే పెడతాడు. లేకపోతే సచ్చూరుకుంటాం అంతే. సమాధులు పెట్లు ఎక్కువ ఇకన మహేష్, సమాధులు పెట్లు ఎక్కువైపోతాయి మనకి. సమాధి పట్లు ఎక్కువ రాసుకోవాల్సి వస్తుంది. నేనైనా మీరైనా సహించలేకపోతే సచ్చూరుకుంటాం. అందుకే దేవుడు ఇంకా చాలు, అయిపోయింది ఈ బిడ్డ పీక్స్లోకి వెళ్ళిపోయిందని టక్కనే పక్కన తప్పించుకునే మార్గం కలుగు చేసి మళ్ళీ గాలి పీల్చుకునే దానికి సహాయం చేస్తాడు దేవుడు. అందుకే ప్రతి సమస్యలో ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరిని బట్టో తెలుసా? బంధువులను బట్టి, రక్త సంబంధికులను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, హోదాను బట్టి, స్థాయిని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి కాదు. అమాలేకీలు సిక్లగు మీద పడి దావీదు గారి భార్యల్ని, పిల్లల్ని, వాళ్ళతో ఉన్న జనాభా, దావీదు గారితో ఉన్న 600 మంది భార్యల్ని, పిల్లలు పట్టుకెళ్ళిపోయారు. వీళ్ళు వేరే ప్రాంతం నుంచి సిక్లకు చూసేసరికి అంత కాల్ చేశారు వాళ్ళ ఇల్లుని, భార్యల్ని, పిల్లల్ని పట్టుకెళ్ళిపోయారు. ఆ 600 మంది కోపం కట్టలు తెంచుకుందంట. దీనంతటి కారణం ఎవరో? ఈ దావీదే. వీణ్ణే మనం చంపేస్తే మనకి ఈ బాధలు ఉండవని రాళ్లతో కొట్టి చంపదామని అనుకున్నారంట. ఎవరిని? తనతో ఉన్నవాళ్లే కొట్టి చంపేద్దాం అనుకున్నారు. అప్పుడు దావీదు గారి గురించి బైబిల్ చెప్తుంది, దావీదు అయితే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? దావీదుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదుని బట్టి కాదు, దావీదు గారు దేవుణ్ణి బట్టి. ఎడ చూస్తున్నారు చూడు, సూపన్న మారిస్తే కదా నాకు డౌట్ వస్తుంది. దావీదు గారు తన దేవుడైన యెహోవాను బట్టి. మనం కూడా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా? అదే సింహం చెప్తుంది మనకి. సింహంలాగా ఉండాలండి. సినిమా డైలాగ్ కూడా ఎక్కువైపోయింది సింహం మీద. పందులు గుంపుగా వస్తాయంట, సింహం సింగిల్గా వస్తుందంట. అంతలే సింహాలు కూడా గుంపుగా వస్తాయి. సినిమా కోసం డైలాగ్ రాసుకున్నారులే. కానీ నీతిమంతులు మాత్రం సింగిల్గానే ఉంటారు. నీతిమంతుడి మీద గుంపులు వచ్చి పడతాయి దురాత్మ శక్తులు. అది మన డైలాగ్. అది నీతిమంతుడు సింగిల్గా ఉంటాడు, దురాత్మ శక్తులు 100 కొలది వచ్చి పడతాయి అతని మీద. కానీ ఏదేమైనా
సింహం వంటి గుండె కలిగి మనం ప్రభు కోసం బతకాలని దేవుడు ఈరోజు అలా బ్రతికితేనే పరలోక రాజ్యం వరకు మనం వెళ్ళగలుగుతాం. లేకపోతే కూలిపోతాం బిడ్డ, కూలిపోతాం. దేవుడు లేపకపోతే మనం అసలు పొరపాటున పరలోకానికి పోలేం. పేతురు గారు పడవ దిగి నీళ్ల మీద నడిచేటప్పుడు మామూలు పాటలు పాడలా, భలే సంతోషపడ్డాడు. అంతలోకి దేవుడు అతను పరీక్షిద్దాం అనుకున్నాడు. ఏమో సముద్రం మీద ఒక బలమైన గాలి, గలలియ సముద్రం మీద ఊ అని వచ్చి సౌండ్. యేసయ్య ముఖాన్ని చూస్తే నడుస్తున్నా కదా బాగానే పోతాడు మనిషి. ఎప్పుడైతే ఆ సౌండ్ వచ్చిందో ఆ సౌండ్ వైపు చూశాడు అనమాట. ఆ సౌండ్ వైపు చూస్తే తెలియకుండా అవిశ్వాసం ఆవరించింది ఆ వ్యక్తిలోకి, పేతురు గారిలోకి. ఉన్నట్టుండి అప్పటిదాకా నీళ్ళ మీద నిలబడ్డవాడు ఉన్నట్టుండి మునిగిపోతున్నాడు. ప్రభూ అయ్యా ముందుకు చేయబట్టుకున్నాడు దేవుడు పేతురు గారిది. అలా లేపాడు. అవిశ్వాసి ఎందుకు సందేహపడితివి? ఇప్పుడు దాకా నా సైడ్ చూస్తా వచ్చావు కదా, నేను ఆల్రెడీ ఒకరిని ఇక్కడ నీళ్ళ మీద నిలబడుకో ఉన్నా, నన్ను చూసినంతకాలం నీళ్ళ మీద నిలబడ్డావు, పక్కనే చూసావు. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ప్రతి సమస్యలో దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ముందడుగు వేస్తూ విశ్వాసంతో బలంగా ముందుకెళ్ళాలి. ప్రాణం పోయే వరకు సింహంలాగా పోరాడుతూనే ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. సింహం పోరాడుతూ చచ్చిపోద్దా? నా వల్ల కాదు, నన్ను వదిలేండి అంటే సింహం యొక్క తత్వమే పోరాటం బిడ్డ. శ్రమలతో పోరాడాలి, ఆకలితో పోరాడాలి, వస్త్రహీనతో పోరాడాలి, దేవుని కోసం నిందలతో పోరాడాలి, క్రైస్తవుడు అయినందుకు వచ్చే శ్రమలతో పోరాడాలి. జీవితాంతం మనం పోరాడుతానే ఉండాలి. కానీ ఎప్పుడు నిరాశతో ఓడిపోకూడదు. సింహం మనకు నేర్పిస్తుంది. సింహము నిరాశతో ఓడిపోయి వెనక్కి తిరిగినట్టు చరిత్రలో లేదు. సింహం తత్వమే అది. అందుకే బైబిల్ చెప్పింది, నీతిమంతులు సింహం వలె ఏడుస్తారని ఉంది బైబిల్లో. రమాచెల్లిని దేవుడు మనకు చూపించినందుకు ఆయన మహిమ కలుగును గాక. ఏం చెప్పాను? సింహం పాయింట్ పోయింది. గుర్తు చేయండి ఎక్కడ ఆపాం? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా, ఏడస్తా కాదు ధైర్యంగా ఉంటారని వాక్యం చెప్పింది. ఇస్రాయల్ పాస్టర్కి బాధ వచ్చినప్పుడు చూడాలి మీరు. వాక్యం చెప్తాను కానీ నేను కూడా దొరికితే అందరూ దొంగలే. ఓ ఏడుపులు, పెడబబ్బలు, కన్నీళ్ళు. బిడ్డలరా మనకు దేవుడు నేర్పిస్తున్నాడు, నేర్చుకోండి. నేను సింహం ముఖాన్ని ఎందుకు మీకు చూపిస్తున్నానంటే ప్రకటన గ్రంథంలో నా సింహాసనం దగ్గర, నా సింహాసనాన్ని మీరు సమీపించాలంటే మీరు సింహమును పోలిన వారై ఉండాలా. మనసు గట్టిపరచుకోండి, ధైర్యం తెచ్చుకోండి. నేనున్నాను కదా, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోండి. నేను యోధా గోత్రపు సింహాన్ని, నేను లోకమును జయించిన వాడిని. ప్రతి చిక్కుముడిలో నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తా, నేను తప్పిస్తా బిడ్డ, మీరు ధైర్యంగా ఉండండి అని సింహములో నుంచి దేవుడు మనకి ధైర్యాన్ని నేర్పిస్తున్నాడు. పోరాడే తత్వం రెండోది. ఏ తత్వమ్మా? పోరాడే తత్వం. ఆల్రెడీ మనం ఇప్పుడు యుద్ధ రంగంలో దిగేసాం. బాప్తిస్మం తీసుకున్నావు అనే మాటకు అర్థం ఏంటంటే యుద్ధ రంగంలో కత్తి పట్టుకొని దిగేవు నువ్వు. రెండే మాగా మన ముందు విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాలంతే. వెనకడుగేసే సమస్య యుద్ధం లేకపోయి నా వల్ల కదా, ఓ అమ్మ ఇంతమంది ఉన్నారిందే, నేను అనుకోవాలా, నేను వెనక పోతా అంటే వెనక నుంచి బోక దిగద్దా మనకి బాబునా. దిగేసాం దేవుళ్ళలోకి, దిగేసాం భక్తిలోకి, దిగేసాం ఇక దేవుని కొరకు. సాతాను శక్తులు కోట్ల కొలది మన మీద యుద్ధం ఆడుతున్నారు. మన శక్తి చాలతలే, దేవుడు మనకి. అందుకే కత్తి పట్టుకొని దేవుడు ఏం చెప్పాడంటే, కత్తి లేకుండా యుద్ధానికి పోతే మనం గెలవా చెప్పండి? కత్తి లేకుండా యుద్ధం ఎవరైనా పోతారా చెప్పండి? కత్తి లేకుండా యుద్ధానికి పోతారా? పోలేరు కదా. యుద్ధంలోకి దిగినప్పుడు అన్ని ఆయుధాలు ఉండాలా. ఈ చేతిలో కత్తి ఉండాలి, ఈ చేతిలో డాల్ ఉండాలి. ఎందుకు? వాళ్ళు ఏదైనా బాణాలు వేసినప్పుడు మనల్ని కొడుతున్నప్పుడు అడ్డం పెట్టుకోవడానికి. కత్తిని దేవుడు దేనితో పోల్చాడు? వాక్యం అనే ఖడ్గం. డాలు విశ్వాసం అనే డాలు. కాళ్ళకి వాళ్ళు కింద ఎనం మొక్కలు పెట్టి ఉంటారు గుచ్చుకోకుండా. అందుకే మనం పాదరక్షలు వేసుకోవాలా. పాదరక్ష, చెప్పులు, సువార్త అనే జోళ్ళు అనమాట, సిద్ధ మనస్సు అనే జోళ్ళు. దేవుడు మన ఆయుధాల పేర్లన్నీ రాసి పెట్టాడు. తలకేమో హెల్మెట్ పెట్టుకోవాలా. ఆ యుద్ధాలు చేసేవాళ్ళు పెట్టుకుంటారే, పైన ఇట్లా వేసి ఉంటుంది అనా, కిరీటం కదన్నా అది. హెల్మెట్ అంటారా? హెల్మెట్ అంటే వాళ్ళు ఏదైనా తల మీద కొట్టినప్పుడు, విసిరినప్పుడు మనకు తగలకుండా తలకు సేఫ్టీ అనమాట. ఆమర్, హెల్మెట్ అంటారు దాన్ని. దీన్ని రక్షణ అనే శిరస్త్రం అని చెప్పాడు దేవుడు. తలకు కట్టుకోవాల్సింది రక్షణను పోగొట్టుకోకుండా దేవుడు మనకిచ్చిన రక్షణను మనం కాపాడుకుంటూ ఉంటే అది మనకు హెల్మెట్ లాగా పనిచేస్తుంది.
తర్వాత ఏ కవచం ఇది? బైబిల్ ఏంటో సర్వం కవచాలు ఏముంది? ఒకటి రక్షణ శస్త్రాను, నీతి అనే మైమరువు. అది నీతి అనే మైమరువు అంటే ఇదంతా కనబడకుండా అంతా ఇనుము ఉంటుంది చూడండి, ఆర్మర్ అంటారు ఇంగ్లీష్లో. కవచం మొత్తం ఎక్కడ కొట్టడం కూడా తగల దగ్గర మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది. వెనక ముందంతా దాన్ని కట్టుకుంటారట ఈ యుద్ధాలు చేసేవాళ్ళు. రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైమరువు, వాక్యం అనే కత్తి, విశ్వాసం అనే డాలు, సిద్ధ మనస్సు, సువార్త అనే జోళ్ళు వేసుకొని అప్పుడు దిగాలి రంగంలోకి. నువ్వేం పట్టుకోకుండా రా చూసుకున్నారా, ఓ అమ్మ ఇంతమంది వస్తున్నారు నాయన, నేను ఇంతమంది వస్తారు అనుకోలే. ఓ ఫిబ్రవరి వెనక్కి వెళ్తా అంటే గద్ 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 దిగేస్తాయి అంత లోపల. నువ్వు వెనక్కి తిరిగే లోపల నువ్వు 100 బాణాలు వచ్చేస్తాయి. బాబానా మనకి ఏరే దిక్కే లేదు, 2 దారులు, విజయమో వేర స్వర్గమో తేల్చుకోవాలా. గెలిస్తే గెలవాలి, చచ్చిపోయి పరలోకం పోవాలా, 2 దారులు. ఇక వెనక్కి పోతాను నా వల్ల కాదనుకుంటే వెనక్కి పోయినా నరకమే, పరిగెత్తినా నరకమే, నాకు ఈ భక్తు దేవుద్ద లోకంలోకి పోయినా నరకమే. దారే లేదు, ఒకటి ముందుకు సాగిపోవాలి. ఎలాగా? పిల్లిలాగా. ఎలాగా? మేరమ్మ అప్పుడప్పుడు నవ్వు మేరమ్మ. ఎట్లాగా బాబనా? పిల్లిలాగా, సింహంలాగా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా కొంతమంది ఏమంటారంటే, సార్ పిల్లులు ఎవరికి పడతాయి? పిల్లులకే పడతాయి. ఇస్రాయల్ పాస్టర్ పిల్లాడు కాబట్టి మేమంతా పిల్లు నా మీద చెప్పకనమ్మా. నేను కూడా సింహంలాగా ఉండటానికి ఇష్టపడుతున్నా. మనందరం ఇక నుంచి సింహములను పోలిన వారమై ఉందుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గొల్లియాతును చూసి సౌలు గారు చెప్పండి ఏమైపోతున్నాడు? గడ్డ వణిగిపోతున్నాడు అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా బీపీ పెరిగిపోయి ఒంట్లో నుంచి గారేది చెమట ఏం అర్థం కావట్లేదు. ఆ మనిషి అటు అయిపోయాడు. మనిషి అతని ఎత్తు, అతని రాగి బళ్ళెం, అతని ఈటే చూసి దెబ్బకే. అట్లాంటి వ్యక్తిని చూసి ఈ వ్యక్తి ఏమంటాడంటే, రాజా నన్ను పంపించు, వాడిని ఈ రోజున ఖచ్చితంగా తల తెగవేస్తా. రే నీ వయసు ఎంతరా, ఏం మాట్లాడుతున్నాడు? రాజా ఈ ధైర్యం దేవుని బట్టే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని బట్టి ధైర్యం? నా దేవునికి అసాధ్యమైంది లేదు. ఈ 10 లక్షల అప్పులో నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడు యేసు నామములో. నా పిల్లల వివాహ విషయాలు దేవుడు చూసుకుంటాడు. నేను కట్టాల్సిన ఇంటి విషయంలో దేవుడు చూసుకుంటాడు. ప్రతి విషయంలో నా దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడు. ఈ ధైర్యం దేవుణ్ణి బట్టే. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి ధైర్యం. నా పిల్లల చదువులను బట్టి నాకు ధైర్యం లేదు, దేవుణ్ణి బట్టి నాకు ధైర్యం. నా బిడ్డల్ని, 2 బిడ్డల్ని దేవుడు ఉద్యోగస్తులుగా మారుస్తాడని. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 80 రూపాయలే, నా బిడ్డల పెళ్ళిళ్ళు దేవుడు చేస్తాడని ధైర్యం నాకు. కాబట్టి దేవుణ్ణి బట్టి మన గుండె ధైర్యం తెచ్చుకోవాలా. బంధువులను బట్టి, రక్షణ బంధువులను బట్టి, బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి కానే కాదు. సింహం నేర్పిస్తుంది బిడ్డ. ప్రాణం పోయే వరకు పోరాడుతూనే ఉండాలి. 1 ధైర్యంగా సాగిపోవాలి. 2 అయిపోయినాయి. 3వ పాయింట్ ఏంటంటే, సింహం అంట బాధనంతా గుండెల్లో దాచుకొని పైకి మాత్రం గంభీరంగా కనపడుతుంటుందంట. అబ్బా, సింహానికి బాధలు ఉండవా? ఏమన్నా అన్న, సింహానికి బాధలు ఉండమంటున్నారు మీరు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును కానీ, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును అనే మాటకు అర్థం ఏంటంటే, ఒక్కొక్కసారి సింహం వేటకు పోయినప్పుడు ఆడసింహం ఒక్క జంతువు కూడా దొరకదు దానికి. అది ఆకలితో వస్తుంది. ఆ రోజు తన పిల్లలు కూడా ఆకలితో పడుకుంటాయి. రేరుగా అప్పుడప్పుడు. ఆ రోజు సింహం బాధ చూడాల. ఛీ, ఈ సింహం బతుకు ఒక్క దాన్ని కూడా నేను ఈరోజు పట్టలేకపోయాను. ఛీ, దరిద్రం. ఆ రోజు తన పిల్లల ఆకలి కేకలు చూసి ఎంత బాధపడిపోద్దో. ఏమన్నా కానీ సింహం గారు అని మనం పిలిచామనుకో, అది పిల్లలు అవి కలిసి ఏడ్చుకుని ఉంటాయి ఇంట్లో. సింహం గారు అన్నామనుకో, బయటకు కలిసి వస్తుంది. సార్ ఏంది అదే లోపల ఏడ్చావు కదా నువ్వు, ఇప్పుడు బయటకు వచ్చేవేంది, బయటకి ఇట్ట వచ్చేవేంది? మేము 100 ఏడుస్తాం. ఏం సంగతి? ఏంది? పైకి గంభీరంగా. ఎంత మంచి మాట. బాధనంతా గుండెల్లో దాచుకొని పైకి గంభీరంగా కనబడుతుందంట. ఆ గంభీరాన్ని ఇతరులు చూసినప్పుడు వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకుంటారు. సింహం తాను గంభీరంగా కనబడతా ఇతరులకు ధైర్యంగా మారద్ది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అడవిలో ఉన్న జంతువులన్నీ ధైర్యంగా ఉంటున్నాయంటే తమను పరిపాలిస్తున్న రాజు వల్ల. మా రాజుగారు మాకున్నంత కాలం మాకే ఇబ్బంది లేదని అడవిలో ఉన్న జంతువులన్నీ సింహాన్ని బట్టి ధైర్యంగా ఉన్నట్టు నిన్ను బట్టి నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ధైర్యముగా ఉందురుగాక. ఏదన్నా ఏడిసి ఎక్కడ అడవాలా? మనం ఏడ్చే చోటు ఒకటని చెప్పండి. ఎక్కడ చెప్పండి? ప్రార్థనా గది. మనం ఏడ్చే చోటు ప్రార్థనా గది బిడ్డలారా. ఒక్క దేవుని పాదాల దగ్గర మాత్రమే ఏడవాలి.
నీ సమస్య ఎవడికి కూడా చెప్పుకోకూడదు మనం అసలు. దేవుడి దయ వల్ల పాస్టర్లకు కూడా చెప్పడం మానేసరి ఈ తరపు విశ్వాసులు. పాస్టర్లు కూడా చెప్పడం మానేశారు. మంచి పని చేశారు మీరు యేసునామములో. నా మీద ఒక నేరం మోపారు ఆ రోజుల్లో. ఇశ్రాయేల్ పాస్టర్ కానీ చెప్పామంటే ఆ తర్వాత ఆదివారం వాక్యం వచ్చేస్తుంది మన సమస్య. ఇశ్రాయేల్ పాస్టర్ కానీ మన సమస్యలు చెప్పామంటే ఆ తర్వాత ఆదివారం వాక్యంలో మన సంగతి వచ్చేస్తుంది. అమ్మా నా మీద ఆ నింద మీరు తీసేసేయండి, నేను మారిపోయా. ఏదో మా అన్న ఆమె అన్నాడమ్మా, నమ్మేసాడు మా అన్న. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. అంటే కావాలని నేను చెప్పేవాడిని కాదు బిడ్డలారా, కావాలని చెప్పేవాడిని కాదు. ఏదైనా సందర్భం వస్తే ఇంకా మీకు చెప్పుకోకూడదులే. సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేసేవాడిని. కొంతమంది బిడ్డలు బాధపడేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మానేసి ప్రకటన గ్రంథం చెప్పుకుంటా కూర్చుంటాను కాబట్టి మీకే బాధ లేవు. చెప్పాలనిపిస్తే చెప్పి ప్రార్థన చేయించుకోండి. సేవకుల ప్రార్థన కూడా మీకు అవసరం. అలాగని ఖచ్చితంగా చెప్పండి కాదు. దేవుడు మీకు బోధిస్తే ప్రేరేపణ చేస్తే సేవకులు ప్రార్థన చేయించుకోవాలి అంతే తప్ప మన తల్లిదండ్రులకు కానీ మన రక్తసం ఎవరికి కూడా మన సమస్యలు చెప్పుకోకూడదు. దేవుని పాదాల దగ్గర ప్రార్థన గదిలో మాత్రమే మన సమస్యలు చెప్పుకుందుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 1 ధైర్యం తెచ్చుకోవాలి సింహంలాగా. 2 పోరాడుతూనే ఉండాలి. 3 గుండెల్లో బాధను దాచుకొని పైకి గంభీరంగా కనబడుతూ దేవుని ప్రజలకు ధైర్యం తెచ్చేవాళ్ళగా, నీ మాట ఇతరులకు ధైర్యం తెచ్చేటట్టుగా మారాలి. నిన్ను బట్టి అందరూ ధైర్యంగా ఉండేటట్టు చేయాలి. అది 4 జీవుల్లో మొదటి ముఖం, సింహం ముఖం మనకు నేర్పిస్తున్న ఆత్మీయ సత్యం. ఈ రకంగా బ్రతికితే దేవునికి మహిమకరంగా మారుతాం. రేపు పరలోకంలో మంచి స్థానం సంపాదించుకుంటాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2వ ముఖం ఎవరిది చెప్పండి? 2వ జీవ ముఖం ఎవరిది? మళ్ళీ పిల్లి అంటున్నారేనమ్మా మీరు అక్కలారా. రెండోది దూడ. దూడ ముఖం, దూడ లేదా ఎద్దు. ఈ ముఖాన్ని దేవుడు ఎందుకు ప్రకటన గ్రంథంలో సింహాసనం దగ్గర చూపించినట్టు? దూడ ఏమి నేర్పిస్తుంది మనకి? నంబర్ 1 రాసుకోండి. దూడ విషయంలో లేదా ఎద్దు విషయంలో మనం నేర్చుకోవాల్సింది, ఎద్దు వలే యజమానునికి విధేయత చూపుతూ బ్రతకాలి మనం. ఎద్దు వలే యజమానునికి విధేయత. ఎద్దులు యజమానునికి విధేయత చూపుతాయా, కొమ్ములతో పొడస్తాయా కనబడిన వాళ్ళందరినీ? మీరు ఎప్పుడైనా పేపర్లో తమ్ముడు పొదలకూరు, పార్లపల్లి, జ్యోతిరాజు, మీరు ఎప్పుడైనా పేపర్లో ఎద్దులు పొడిచి 4 మృతి అని చూసారా? ఎద్దు పొడిచి, ఎద్దులు పొడస్తాయి, అలా ఎద్దులు ఉంటాయి, వాటిని వదిలి అదేదో ఆట ఆడతారు. జల్లికట్టు అంటారు తమిళనాడులో. ఎద్దుల చేత పొడిపించుకునే ఆట అది. ఎద్దులతో పొడిపించుకోవటం ఏందిరా, ఏం ఆటరా నాయన అది అంటే మన తిరుగుతారు. మళ్ళీ జై జల్లికట్టు డౌన్ అని సార్ పాస్ట్ అంటారు. మళ్ళీ మనకు బాధలు. కొంతమంది అదే ఆట, ఎద్దులను వదిలేదను ఆ ఎద్దులు తప్పించుకోవాలా, పొడస్తుంటాయి. అది మామూలు ఎద్దు కాదులే, దానికోసమే పెంచుతారు. కానీ మన ఇళ్లలో ఉన్న ఊరెద్దులు, మన ఇళ్లలో ఉన్న ఎద్దులు మనం చూస్తే యజమానులు గాయపరచడమే కాదు, యజమానులకి ఆ ఎద్దులు విధేయత చూపిస్తాయండి. తాడు పట్టుకొని లాగితే మౌనంగా అతని వెనక, చెప్పండి, మౌనంగా అతని వెనక వెళ్ళిపోతాయి అంతే. నేను రాను అంటాయా? ఎప్పుడన్నా అన్నయ్యా అంటాయా ప్రేమరాజు? తాడు అన్నాడంటే సార్ నీకెట్టొచ్చు, అప్పుడు మేము కూడా అన్నాం, మేము కూడా తోలి. ఎద్దులు అలా పిలిచాడంటే తాడుపక్క లాగడే నేరుగా వెళ్ళిపోతుంటాయి. కాడి ఎత్తి అలా ఎద్దులు లాగాడనుకో, ఆటోమేటిక్గా నేరుగా వచ్చి ఆ కాడిని మెళ్ళకని పెరుగుతాను. బలాచి నాకు ఒక దగ్గర చూస్తే ఆయన తాడుపక్క లాగాడు, బండి దగ్గరికి పెట్టి నిలబెట్టాడు, ఆయన కాడి ఎత్తగానే నేరుగా వెళ్ళిపోయి దానికి వెళ్ళిపోతుంది. ఉరి 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 ఎంత విధేయత దీనికి అంటే దాని పని దానికి బాగా అర్థమైపోయింది, అలవాటైపోయింది. ఆ పక్క ఎద్దులాగా ఎదితే అది వచ్చి మళ్ళీ పక్కన తిరిగి దాని మెడ మీద పెట్టుకుంది, కట్టేసినట్టు. నంబర్ 1, ఎద్దులాగా మన యజమానుడైన దేవునికి జీవితాంతం విధేయులుగానే మనం బ్రతకాలని ప్రకటన గ్రంథంలో ఉన్న ఎద్దు ముఖం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా మన దేవుని విధేయులమైనాక దేవుడు చెప్పింది కాదనకుండా, లేదనకుండా, ఎందుకు ఇలా అనకుండా మనం చేయగలుగుతున్నామా? అబ్రహామా, నీవు నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల ఇంటిని మొత్తాన్ని వదిలిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని మాట్లాడితే మారు మాట మాట్లాడా అబ్రహాం గారు? చెప్పండి, మాట్లాడమ్మా? మాట్లాడలేదు. భార్యను తీసుకొని ఎక్కడికి వెళుతున్నాడో తెలియకపోయినా వెళ్ళిపోతున్నాడు అంతే. ఎద్దులాగా మన యజమానునికి మనం విధేయత చూపాలి. 2వ పాయింట్, ఎద్దు యజమానునికి మరణం వరకు అప్పగించుకొని తన ఇష్టాలన్నీ చంపేసుకుంటుందంట ఎద్దు. అబ్బా, జయదేవ్
ఈరేం పాస్టర్ నాయన మొత్తం ఎద్దుల గురించి చెప్తున్నాం మాకు ఈరోజు. ఎద్దులు వాకింగ్ చెప్పమని వస్తే ఎద్దులు చెప్తున్నాడు ఏంది అనుకుంటున్నావా జయదేవ్? ఎద్దు వలే మరణం దాకా మన ఇష్టాలు చంపుకొని యజమానునికి అప్పగించేసుకోవాలా. ఆయన ఇష్టం. మనల్ని పెంచుకుంటాడో, అవసరమైతే కషాయాలకు అమ్ముకొని చంపుకుంటాడో ఎవరిష్టం? యజమానుడి ఇష్టం. ఎపఫ్రా ఎవరిష్టం? ఎద్దుకి తన మీద తనకు ఏ హక్కు ఉండదు. ఎద్దుకి తన హక్కుల కోసం ఎప్పుడు పోరాడు. ఎద్దుల ధర్నాలు మీరు ఎప్పుడైనా చూసారా? నవ్వను కూడా నవ్వట్లా. నయమక్క అలియాస్ మల్లక్క నవ్వను కూడా నవ్వట్లా. మరి కనీసం పొళ్ళన్నా చూపిస్తే సంతోషపడదాం అనుకుంటే ఎద్దులు ధర్నాలా? సైతాన్ అన్నాడు. చూస్తున్నారు నా సాయి బిడ్డలారా, అప్పుడప్పుడు నవ్వటం మంచిది. నవ్వడం వల్ల కండరాలు పనిచేస్తాయంట. దేవుడు నవ్వే భాగ్యం అనుగ్రహించునుగాక. ఏదో సామెత ఉంది, నవ్వడం ఏదో నవ్వేవాడు భోగి, నవ్వని వాడు రోగి. నవ్వించడం ఒక వరం, నవ్వడం నాకు తెలియదు, ఇంకంతకంటే నాకు రావు. నవ్వాలి, నవ్వించాలి, అప్పుడప్పుడు నవ్వుతుండాలి. మందిరంలో అనా బిగబీసుకొని నువ్వు వదులు నాయన, ఎద్దులతో చంపుతాం మళ్ళీ ఈరోజు. అది ఎద్దులు. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చిన్న పిల్లలకు నేర్పించినట్లుగా దేవుడు మాకు నేర్పిస్తున్నాడు. ఎద్దు ముఖాన్ని దేవుడు పరలోకలు ఎందుకు చూపించాడంటే, ఎద్దులాగా జీవితాంతం విధేయత కలిగి ప్రభు కోసం బతకాలి. ఎద్దు వలె మన ఇష్టాలన్నీ చంపేసుకొని యజమానుడికి అప్పగించుకోవాలి మరణం దాకా. అబ్బా ఎంత మంచిదండి ఎద్దు నిజంగా. తనను తాను మరణం దాకా యజమానికి అప్పగించుకుంటుంది. తన ఇష్టాలు చంపేసుకుంటుంది. ఇక తన ఇష్టం ఏమి, ఆయన గడ్డేస్తే గడ్డి తింటుంది, నీళ్లు తాగమంటే గంజి తాగమంటే గంజి తాగుతుంది. ఆయన ఏది చేస్తే నువ్వు దేవుని కోసం అలా బతుకుతున్నావా తమ్ముడా, అక్క, అన్న? అలా బతుకుతున్నావా? మూడోది, ఎద్దు వలె దాసునిగా మారి యజమానుడైన దేవుడికి నమ్మకంగా పరిచర్య చేయాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎద్దులు యజమానులకు పరిచర్య చేస్తావా చేయవా? ప్రవీణక్క మన ఊర్లో ఎద్దులు యజమానులకి పరిచర్య చేస్తాయా చేయవా? ఎద్దులు ఏం చేస్తాయి? బండిని లాగాలి. ఇంకా ఏం చేస్తాయి? పొలాలు దున్నాలి. అవసరమైతే ఒడ్లు మోట్లు మొత్తం బండి మీద కడితే, ఇప్పుడు మారిపోయిందిలే, ట్రాక్టర్లు ఎక్కువైపోయినాయి. ఆ రోజుల్లో ఎద్దులు అంతా పని కష్టమంతా ఎద్దుదే కదా. పంట ప్రారంభం నుంచి మొదలుకొని ముగింపు దాకా ఎద్దుల కష్టం. ఎద్దులాగా అనగా దాసునిలాగా మన యజమాని కోసం పరిచర్య చేయాలా. ఆదివారం రోజు బండ్లు ఉన్నాయి, సువార్తకు రండి తల్లులారా తండ్రులారా అంటే ఆటో పెట్టవా అంటున్నారు. మనం బండి కొనుక్కుంటే బాగుంటుంది పాస్టర్ గారు. మళ్ళీ దేవుడు వ్యానో కారో బస్సో ఇస్తే మేమందరం బస్సులో ఎక్కి రూపాయి ఖర్చు లేకుండా వస్తాం పాస్టర్ గారు. రూపాయి ఖర్చును కూడా దేశనామంలో అంటే మీరు కాదులే ఇస్తారక్క, మళ్ళీ ఫీలోబాకి ఇస్తారక్క, మీరు కాదులే. కొందరు మనసు అట్లా ఉంటుంది. కొందరు మనసు ఎద్దులాగా కష్టపడాలి వేసే కోసం. మనం బిడ్డలారా మీరెవరు అనలేదులేమ్మా, ఫీల్ అవ్వకండి. కొందరు అట్టుంటారు. సువార్తలకి పాస్టర్ ఆటో పంపించా, ఆదివారం చర్చికి వచ్చేదానికి ఆ పాస్టర్ ఆటోలు పంపించా, అన్నీ వచ్చిన కానుకంతా ఆయిల్ పోపించి విశ్వాసులు తీసుకొచ్చి దింపే పాస్టర్లు నాకు చాలామంది తెలుసు. అన్నా ఆదివారం వచ్చే కానుకంతా 2-3 టిప్పులు తిరగద్దు ఆటో, మొత్తం ఆయిల్ అయిపోద్ది. పైగా కొంతమందికి ఛార్జీలు కూడా ఇస్తారు సేవకులు. పూర్తిగా అంత పేదరికం ఇప్పుడు ఎవరుకుందమ్మా అక్క? అంత పేదరికం ఉందక్క ఈ రోజుల్లోనే. ఒకరోజు పనికి పోతే 700 రావట్లేదా? ఏంది పాస్టర్ గారు అయిపోయారు. వాళ్ళు అందరికి వచ్చి అంటారు, అప్పుడు మేము వెళ్ళే చర్చిలో పాస్టర్ గారు మాకు ఛార్జీలకు ఇచ్చేవాడు. అప్పుడు ఈ పాస్టర్ ఎందుకు పొడి చూపిస్తున్నాడు మనకి? అంతే బిడ్డలారా, ఆ పాస్టర్ గారు మాకు అది చేసేవాడు. చేసేవాళ్ళం తప్పని మనం అనకూడదు, మనం చేయలేం. మనం ఏమి నేర్చుకుంటున్నామంటే ఎద్దులాగా కష్టపడాలి యేసయ్య కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 1 గంట 2 గంటలు నెల్లూరు మందిరంలో కూర్చోపోయి ఇక జీవితాంతం నీ పనే కాదు, ఒక ఆదివారం అయిన దేవుని కొరకు ప్రయాసపడవలేదా? అవకాశం ఉన్నవాళ్ళు ఛార్జీ ఖర్చు పెట్టుకో. బిడ్డలారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు ముత్తుకూరులో చెప్పే వాక్యం వినకపోతే చాలా నష్టపోతారు. బిడ్డలారా మంచి సబ్జెక్ట్. బిడ్డలారా పరలోకంలోకి వెళ్ళిన విశ్వాసులు, రేపు నువ్వైనా నేనైనా ఒకటే మాట చెప్తాం అక్కడ. పరలోకంలోకి రేపు మనం వెళ్ళిన తర్వాత 3 మాటలు మనం ఖచ్చితంగా ఒప్పుకుంటాం. ఆ 3 మాటలు ఏంటంటే, పరలోకంలో మన కోసం, భూమి మీద మన కోసం మనం ఖర్చు పెట్టుకున్నంతా నష్టపోయామండి అని మాట్లాడుకుంటాం మనం రేపు అక్కడ.
ఈ భూమి మీద బతుకున్నప్పుడు నీ 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 ఇంటి కోసమో, నీ వస్తువు కోసమో, నీ బట్టల కోసమో, నీ పిల్లల కోసమో, మన ఇళ్ళ ఏమైతే ఖర్చు పెట్టావో డబ్బుని, ఆ డబ్బంతా నష్టపోయి మనం పరలోకం పోతాం. రెండోది, మనం అక్కడ ఏం మాట్లాడుకుంటాం తెలుసా? బ్యాంకుల్లో దాచుకుంది, వడ్డీలకి ఇచ్చి దాచుకుంది, మనం భూలోకంలో ఎంతైతే దాచుకున్నామో మొత్తాన్ని వదిలిపెట్టి వచ్చేసామన్నా మనం ఇక్కడికే అని మాట్లాడుకుంటాం రేపు అక్కడ పరలోకం పోయిన తర్వాత. చెప్పండి, మన కోసం ఖర్చు పెట్టుకుందేమో నష్టపోయాము, దాచుకున్నదేమో విడిచిపెట్టి వచ్చాము. ఇక మూడోది ఏం మాట్లాడుకుంటాం తెలుసా? భూలోకంలో ఉన్నప్పుడు మనం దేవుని కోసం ఎంతైతే ఖర్చు పెట్టామో అంత మనం పరలోకానికి తీసుకొచ్చుకున్నాం. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కోసం భూలోకంలో ఎంత ఖర్చు పెట్టావో దాన్ని తీసుకొని రేపు మనం పరలోకంలోకి పోతాం. అంటే పరలోకంలో నీకు మామూలు నీళ్ళ కంటే మంచి మినరల్ వాటర్ ఇవ్వాలనుకో, అక్కడ డబ్బులు ఉండాలి నీకు. అక్కడ డబ్బులు ఉంటే తీసి వాడుకోవచ్చు. భూమి మీద బతికినప్పుడు ఛార్జీ కూడా పెట్టుకోకుండా ఇశ్రాయేల్ పాస్టర్ ఆటోల్లోనే తిరిగిన విశ్వాసులారా, అక్కడ మినరల్ వాటర్ కాదు, మున్సిపల్ వాటరే మన గతి. అంటే పరలోకంలో మున్సిపల్ వాటర్, ఆ వాటర్ ఈ వాటర్ ఉంటాయా? ఏమో, ఉండొచ్చు, చెప్పలేము. అల్పులు గనులు పరలోకంలో ఉంటారని మనకు బైబిల్లో ఉంది. పరలోకంలో దేవదూతలు కూడా స్టాండర్డ్స్ ఎలా ఉంటారో, నీతిమంతుల్లో కూడా వారి స్థాయిని బట్టి, వారి భక్తిని బట్టి, వారి ప్రార్థన జీవితాన్ని బట్టి, వారి పవిత్రతను బట్టి, వారి స్థితిగతులను బట్టి స్థాయిలు దేవుడు నిర్ణయిస్తాడు. ఏమో మున్సిపల్ వాటర్కే జాంతనాయ్ గలత్ హాయ్. ఇక ఆ తర్వాత మినరల్ వాటర్ బాటిల్ భూమి మీద ఉన్నప్పుడు రూపాయలు ఖర్చు పెట్టేసే కోసం సైతాన్. అప్పుడు అక్కడ బాధపడతాం మనం, అక్కడ బాధపడతాం. ఒరే 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 భూమి మీద బతుకున్నప్పుడు ఏసై కోసం మనం ఛార్జీలు పెట్టుకుని పోయి ఉంటే బాగుండేది, దేవుడి కొరకు సభల కోసం ముందుంటే బాగుండేది, దశమ భాగం అన్నా కరెక్ట్గా ఇచ్చుకుంటే బాగుండేది. ఇక్కడ మన స్టోరేజ్ మనం పరలోకం. సార్ కలిపించి చెప్పాకు, నిజాలా ఎన్నే కలిపించి చెప్పాకు నువ్వు, నిజమక్క నిజం. బైబిల్ ఏం రాయబడిందంటే, భూమి మీద మీకోసం మీరు ధనం కూర్చుకోవద్దు. ఎక్కడ కూర్చుకోండి? పరలోకంలో మీకోసం ధనం కూర్చుకోండి, అది అక్కడ మీకు ఉపయోగపడద్ది. తన శరీరాన్ని అంతటిని దేవుని కోసం నష్టపరుచుకొని, ఆరోగ్యాన్ని చంపుకొని, ఆరోగ్యాన్ని నష్టపరుచుకొని, ఒక ఎద్దులాగా మరణం దాకా దేవుని కోసం కష్టపడిన వ్యక్తిని 3 పూటలు తిని పడతా లేస్తా లాస్ట్కి వచ్చేలేక ఏదో అగ్నిలో నుంచి లాగబడినట్టుగా పరలోకంకి వచ్చిన వ్యక్తిని వీళ్ళిద్దరిని ఒకే దగ్గర కట్టాడు దేవుడు. వీళ్ళ స్థాయి వేరు, వాళ్ళ స్థాయి వేరు. బిడ్డరా, పరలోకంకి వెళ్ళిన వాళ్ళందరూ ఒకే స్థాయిలో దేవుడు పెట్టడు. మన భక్తిని బట్టి, మన స్థాయిని బట్టి. రేపు అక్కడ నీకు అన్ని సౌకర్యాలు కావాలంటే నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు పంపించుకోవాలి అక్కడికి. అర్థం చేసుకునే కృప దేవుడు మీ అందరికీ ప్రసాదించును గాక. ఈ భూలోకంలో దేవుడి కోసం మనం ఎంత ఖర్చు పెడతామో దాన్ని తీసుకెళ్తాం రేపు పరలోకానికి మనం. అది రేపు ఖచ్చితంగా మీరు మర్చిపోయిన ఈ మాటలు రేపు పరలోకంలో మళ్ళీ మనం అక్కడ మాట్లాడుకుంటాం. ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోండి. ఎద్దులాగా దాసునిగా మారి మన యజమానుని దేవునికి నమ్మకంగా పరిచర్య చేసే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. లాస్ట్ మాట ఎద్దు గురించి. లాస్ట్ మాట, ఎద్దు వలె యజమానునికి ఎంత మాత్రం కీడు కానీ నష్టం కానీ చేయకుండా మరణం వరకు మనం దేవునికి మేలే చెయ్యాలి. ఎద్దులు యజమానులకి కీడు చేస్తాయా? ఎప్పుడైనా ఎద్దులు యజమానికి నష్టం చేస్తాయా? మనం ఎన్నిసార్లు దేవునికి నష్టం ఇచ్చామక్క? ఎన్నిసార్లు ఆయన నామాన్ని అవమానం చేస్తున్నాం, ఎన్నిసార్లు ప్రభువుకు బాధ పెడుతున్నాం, ఎన్నిసార్లు యజమానుడికి మనోవేదన గురి చేస్తున్నాం, ఎన్ని మారులు. ఈ ఎద్దు ముఖం పరలోకంలో ఎందుకు మనకు కనబడుతుందంటే, ఈ ఎద్దు వలె మరణం వరకు మనం దేవునికి మేలే చెయ్యాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? 4 విషయాలు. ఎద్దులాగా విధేయత చూపాలి, ఎద్దులాగా ఇష్టాలు చంపుకొని మరణం వరకు యజమానులకు లోబడాలి, ఎద్దులాగా నమ్మకంగా పరిచర్య చేయాలి, కష్టపడాలి, పని చేయాలి, దేవుని పని చేయాలి, ఎద్దులాగా మరణం వరకు నష్టం కానీ కీడు కానీ చేయకుండా యజమానుడికి మేలే చేయాలి. ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. మూడోది, 5 నిమిషాలు ప్రార్థన చేస్తే పెట్టారు. ఇంక చెప్పని అయిపోయింది, గంట అయిపోయింది మనం వాక్యం స్టార్ట్ చేసి. మరి మూడో సంగతి, మూడో ముఖం. ఏ ముఖం చెప్పండి? సింహం అయిపోయింది. ఒక జీవేమో సింహం ముఖం, ఒక జీవేమో దూడ ముఖం, ఎద్దు ముఖం. ఇప్పుడు మూడో జీవి మానవ ముఖం. మనిషిని కూడా దేవుడు చేర్చాడు అక్కడ. ఎందుకు మనిషిని చేర్చాడు అంటే, మానవ ముఖంలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడు అంతరంగ పరిశుద్ధతలో సైతం దేవుని ముఖంలోనికి, దేవుని పోలికలోనికి, దేవుని స్వరూపంలోనికి, దేవుని స్థితిలోనికి మనం రూపాంతరం చెందాలి అని మానవ ముఖాన్ని పెట్టాడు దేవుడు అక్కడ. అంటే నేను నా రక్తం పెట్టి మిమ్మల్ని కొన్నా, నా ప్రాణం పెట్టి మిమ్మల్ని రక్షించుకున్నా, నా పోలికలో మిమ్మల్ని చేసుకున్నా, మీరు నా పోలికలో ఉన్నారు.
పైకి పోలికే కాదు, అంతరంగంలో కూడా మీరు నా పోలికలోకి మారాలి. అంటే నా పరిశుద్ధతలోనికి మీరు మారాలి, నా స్థాయిలోనికి మీరు రూపాంతరం చెందాలా. క్రీస్తు స్వరూప్యము మీ అంతరంగంలో ఏర్పడాలని పౌలు గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవ ముఖం మనకేమి నేర్పిస్తుందంటే మన అంతరంగంలో క్రీస్తు స్వరూప్యం ఏర్పడాలి. అంత లోతుల్లోకి వెళ్ళాలి భక్తిలో. దేవుడు నిర్మించిన ఆదాము ప్రతి సాయంత్రం దేవుడితో సహవాసం చేస్తున్నట్లుగా మనం ప్రతిరోజు దేవుడితో సహవాసం చేసే పడుకోవాలి. ఆయనతో కాసేపు స్నేహం చేసి పడుకోవాలి, ఆయనతో కాసేపు మాట్లాడి పడుకోవాలి, మనం కొన్ని విషయాలు మాట్లాడుకొని పడుకోవాలి. నాకు తెలిసి మనం దేవుడితో మాట్లాడి ఎన్ని రోజులు అయిపోయింది, దేవుడితో మనం స్నేహం చేసి ఎన్ని రోజులు అయిపోయింది. మన అంతరంగంలో దేవుని స్వరూప్యం ఉందా, సాతాను స్వరూప్యం ఉందా? ఆలోచించుకోండి బిడ్డ. రెండు విషయాలు. మానవ ముఖం మనకి ఏమి నేర్పిస్తుందంటే అంతరంగములో క్రీస్తు స్వరూప్యం కలగాలి. ఆదాము సహవాసం చేసినట్లు దేవుడితో మనం సహవాసం చేయాలి. అది మానవ ముఖం. బిడ్డలారా, సింహాలు పనిచేస్తున్నాయి, ఎద్దులు పనిచేస్తున్నాయి, కానీ దేవుని పని చేయాల్సింది మానవుడే. మనిషి ద్వారానే దేవుడు తన పనులు చేపించుకోగలడు, ఎద్దుల ద్వారా కాదు. ఎద్దులు చేయాల్సిన పనులు ఎద్దులు చేస్తాయి, కానీ సంపూర్ణంగా దేవుని పని జరగాలంటే మనిషి కావాలి. అనగా మానవ ముఖం మనకేమి నేర్పిస్తుందంటే దేవుని పని నా ద్వారానే జరగాలి. ఈ భూలోకంలో నువ్వు తీర్మానం చేసుకోవాలా, దేవుని పని కొరకు నువ్వు ప్రాకులాడాలి. ఆ కృపని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. లాస్ట్ ముఖం ఏంది? లాస్ట్ ముఖం, 4వ జీవి ముఖం ఏంది? పక్షిరాజు, గ్రద్ద, డేగ. ఒక్కొక్క జంతువు గురించి ఒక్కొక్క వారం చెప్పుకోవచ్చు మనం, కానీ అవసరం లేదు. బిడ్డలారా, తాటాకుల దీనిలో ఒకసారి గద్ద గురించి చెప్పాను. మీరు ఆదివారం వాక్యాలు చూస్తున్నట్లయితే అర్థమవుతుంది. నేను చెప్తున్నాను కదా, మీరు వినాలి బిడ్డలారా, వినాలి. మన వాక్యాలు వినరు, ఏదేదో చేస్తుంటారు. వినండి, ఆశీర్వాదం మీకు. లాస్ట్ జీవి ముఖం. ఎందుకు పక్షిరాజు ముఖాన్ని దేవుడు పరలోకంలో చూపిస్తున్నాడంటే మనకి డేగ నివాసం ఎక్కడో తెలుసా? డేగ కాపురం ఎక్కడో తెలుసా? ఈ భూలోకంలో ఉన్న మనుషుల్లో నుంచి వేరై, ఈ మామూలు పక్షుల్లో నుంచి వేరై ఎత్తైన పర్వత శిఖరం మీద, ఆమె చెప్పండి గట్టిగా, ఎక్కడ దాని నివాసం? పర్వతాలు ఉంటాయి, మనుషులకు సంబంధం ఉండదు, పక్షులకు సంబంధం. ఏ పక్షులు అంత ఎత్తుకి ఎదగలేవు, ఎగరలేవు. డేగ ఒక్కటే అంత ఎత్తుకి ఎగరుతుంది. ఈ ఎత్తైన పర్వత శిఖరం మీద మళ్ళా ఆ చివర ఆ ఎత్తైన స్థలంలో ఆ రాళ్ళ మీద తన గూడు కట్టుకుంటుంది. అంటే డేగ మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధతలో నువ్వు ఎత్తైన శిఖరాన్ని చేరాలి, భక్తిలో నువ్వు ఎత్తైన పరిశుద్ధత చేరుకోవాలి, పరిశుద్ధతలో నువ్వు ఉన్నత స్థాయికి చేరాలి, పరిశుద్ధతలో ఎత్తైన మెట్టుకి వెళ్ళాలి, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మనం చేరాలి పరిశుద్ధతలో. ఆ డేగ ఎంత ఎత్తులో నివాసం చేస్తుందో దేవునికి దగ్గరగా అంత ఎత్తులోకి మనం వెళ్ళాలని పక్షిరాజు మనకు చూపిస్తుంది. సార్, పాస్టర్ గారు, మేము పనులు చేసుకునే వాళ్ళమే, వ్యాపారాలు చేసుకునే వాళ్ళమే, పనులకు వెళ్ళేవాళ్ళం, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళం, మేము ఎలా చేస్తాం? కుదరదు. జాంతనై నై నువ్వు ఉదయాన సాయంత్రం ప్రభుత్వ సహవాసం చేయాల్సిందే. లోకస్తులందరూ జీవిస్తున్న జీవితానికి నీకు తేడా రావాలి ఖచ్చితంగా. లోకస్తులందరూ ఖాళీ దొరికితే సెల్ ఫోన్తో కాలక్షేపం చేస్తారు. ఒక బైబిల్ బుక్ కొనుక్కో. ఏబిఎం కాంపౌండ్లోకి వెళ్ళి చాలామంది బైబిల్ జీవిత చరిత్రలు ఉన్నాయి, చాలామంది సేవకుల జీవిత చరిత్రలు ఉన్నాయి. సమయం దొరికిన ప్రతిసారి బైబిల్ ఓపెన్ చేయి, బుక్ ఓపెన్ చేయి, చదువు. ఒక పుస్తకం అయిపోతే ఇంకో పుస్తకం కొను, నోట్స్ రాసుకో. ఆత్మ సంబంధమైన ప్రవర్తన నీవు ఎత్తుకు ఎదగాలి. యేసునామములో ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. అది దేవుడు కోరుకునేది, పక్షిరాజు తత్వం. పక్షిరాజు ముఖం మనకు ఎందుకు కనపడుతుందంటే అంత ఎత్తుకెళ్ళాలి పరిశుద్ధతలో. రెండోది, పక్షిరాజు వేగంగా ప్రయాణం చేస్తుందా, స్లోగా ప్రయాణం చేస్తుందా? కోడి వేగంగా ఎగరతాదా, గద్ద వేగంగా ఎగరతాదా? కోడా, గద్ద బహువేగంగా ప్రయాణం చేస్తుంది. పక్షి జాతిలో వేగంగా ప్రయాణం చేసేది గ్రద్ద. గంటకి 60 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణం చేస్తుందంట. గంటకు 60 కిలోమీటర్ స్పీడ్తో. అంటే గ్రద్ద వేగం మనకేమి నేర్పిస్తుందంటే, పరలోకంలో ఉన్న పక్షిరాజు ముఖం మనకేం నేర్పిస్తుందంటే, మీరు కూడా నా పనిలో, దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డలారా, నా పిల్లలారా, నా పని విషయంలో మీరు కూడా పక్షిరాజు అంత వేగం, బహువేగంగా పరిగెత్తాలి. నా పని అంటే మీరు చురుగ్గా ఉండాలి. హెబ్రీ స్త్రీలు, ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వాళ్ళు బహు మామూలు నిద్రవారు అసలు. హెబ్రీ స్త్రీలు చర్చిల్లో, హెబ్రీ స్త్రీలాగా మీరు చర్చిల్లో కళ్ళు మూసుకోవాలా.
ఇస్రాయల్ పాస్టర్ వాక్యం బాగా చెప్పాలని ప్రార్థన చేస్తుండాలి. నేను చెప్తున్నా, మీరు వాక్యం తర్వాత సంగతి కన్నా ముందు బాగా చెప్పాలని ప్రార్థన చేస్తే కదా. చర్చిలో కోడికి తెగులు వస్తే ఏం చేస్తా చెప్పండి? కోడికి తెగులు వస్తాయి, ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఒక కాలు పైకెత్తి మీరు కళ్ళు మూసుకున్నారంటే అంతే, నాకు తెలియదు ఇక్కడ అక్క ఒక గంట నువ్వు దేవుడి కోసం. అందుకే పేతురు గారితో ఆ రాత్రి అర్ధరాత్రి పూట యేసయ్య చెప్తున్నాడు, పేతురు ఒక్క గడియను నాతో మేల్కొని ఉండలేవా? ఒక్క గడియ నాతో మేల్కొని ఉండలేవా? పేతురు ప్రార్థన చేయి. పేతురు గారు ప్రార్థన చేయాలనే ఉంది. పాపం ఫుల్గా తిన్నాడు, పస్కా విందు భోజనం చేశాడు. ఏం తిన్నాడు పాపం? ఆ దిగులు ఒక పక్క యేసయ్యను పట్టుకెళ్ళిపోతాను, మా బోధకుని పట్టుకెళ్ళిపోతాను. ఆ అలిసిపోయిన దానికి తిన్నదానికి పాపం వచ్చేస్తుంది నిద్ర వాళ్ళకి. అందుకే దేవుడు అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. డేగ నేర్పిస్తుంది మనకి దేవుని పనిలో బహు వేగంగా పరిగెత్తాలి, చురుగ్గా ఉండాలి. ఇశ్రాయేల్ పాస్టర్ వచ్చినప్పుడు వచ్చేది డేగ కాదు, ఇశ్రాయేల్ పాస్టర్ రాకముందే పరిగెత్తి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పనిలో అంత వేగం ఉండాలి. అది మనకు నేర్పిస్తుంది పరలోకంలో పక్షిరాజు ముఖం. మూడోది వెళ్ళారా, డేగ చూపంతా. డేగకి కాస్త అనారోగ్యం చేసింది అనుకోండి, గ్రద్దకి జబ్బు వచ్చింది అనుకోండి, ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, డేగ ఏం చేస్తుంది తెలుసా? అదిగో కొండ పర్వతం మీద, శిఖరం మీద, ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోయేసి ఆ చివరికి వెళ్ళిపోయి ఉదయకాలం మందు అప్పుడప్పుడే లేలేత కిరణాలతో వస్తున్న సూర్యుడి వైపు తదేకంగా చూస్తూ ఉంటుందంటన్నా. డేగ శాస్త్రం చదువుకొని వచ్చి మీకు చెప్తున్నాను నేను, అబద్ధాలు కాదు నేను చెప్పేది. డేగకి అనారోగ్యం చేసినప్పుడు ఎత్తైన పర్వతం మీద నిలబడి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వైపు తదేకంగా చూస్తుందంట. ఆ లేత సూర్య కిరణాలలో ఉన్నటువంటి ఆ శక్తి తన శరీరంలోనికి వెళ్ళి ఆ జబ్బు, జలుబు, ఆ జ్వరము, తలకాయ నొప్పి, దగ్గు. ఏం పాస్టరా? ఏంది పాస్టరా? డేగకి గద్దకి జలుబు వస్తుందా, జ్వరం వస్తుందా? నువ్వు చూసావా? ఏదో దానికి వచ్చే బాధ ఏదో. సూర్యుని చూసినప్పుడు సూర్యకిరణాలలో ఉన్న శక్తి ద్వారా బాగవుద్దంటమా. అంటే డేగ వలె మనము కూడా ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలో ఎవరి వైపు చూడాలా? నీతి సూర్యుడైన యేసు వైపు చూడాలని పరలోకంలో ఉన్న పక్షిరాజు ముఖం మనకు నేర్పిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విషయంలో దేవుని వైపే చూడాలి, ఆయన మీదే ఆధారపడాలి. పొందుకుంటే ఆయన దగ్గర నుంచే పొందుకోవాలి, ఎవరు కూడా చెప్పాల్సిన వీలు లేదు. మనం ఎగిరి వెళ్ళిపోవాలి ఎత్తైన పర్వత శిఖరం మీదకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 చెప్పా. పక్షిరాజులాగా ఎత్తైన పరిషత్తు చేరుకోవాలా, పక్షిరాజులాగా దేవుని పనిలో బహువేగంగా పరిగెత్తాలి, చురుగ్గా ఉండాలి. పక్షిరాజులాగా ప్రతి సందర్భంలో దేవుని వైపే చూడాలి, దేవుని మీదే ఆధారపడాలి. ఇట్లరా గ్రద్ద యొక్క మనసు అంతా పైనున్న వాటి మీదే, పై స్థలాల మీదే ఉన్నట్లుగా భూలోకాన్ని, లోక సంగతుల్ని, లోకాశల్ని, శరీర కోరికల్ని, కామాభిలాషని, కామాతురతని విసర్జించి దైవ సంబంధమైన వాటిని కోరుకొని పైనున్న వాటి కొరకు వేగిరి పడగలిగిన కృపని పక్షిరాజు వలె దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్ మూసేయండి బిడ్డలారా, బైబిల్ మూసేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు పరలోక సింహాసనం ఎదుట లేదా సింహాసనం చుట్టూ ఉన్న 4 జీవుల్లో నుండి దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత గొప్పవాడో, ఆయన బాహుళ్యం ఏంటో నేర్పించాడు. 4 ముఖాలు, 4 విధాలుగా బోధన మాకు నేర్పించాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.